అందరికీ నమస్కారం అండి. ఈరోజు రియలీ నా స్పెషల్ గెస్ట్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఝాన్సీ గారు మీ అందరికీ ఎంతో సుపరిచితులు. ఆవిడకి ఎంతో ఇష్టమైన ప్లేస్కి ఇప్పుడు రావడం జరిగింది. పదండి వెళ్ళిపోదాం. యాంకర్ కష్టం. నాకు మీ ముందు చేయాలంటే నేను అసలు యాంకర్ నేను మర్చిపోయాను. అదే కదా. టోటలీ యూ కెన్ బీ యువర్ సెల్ఫ్ హ్యాపీలీ. నేను ఒకటి ఇస్తాను ఇప్పుడు. ఐఎమ్ నాట్ ర్యాగింగ్ యూ. ఎన్నో సంవత్సరాల కష్టం, ఎన్నేళ్ళు ఈవిడ వెంట పెడితే ఈరోజు ఈవిడ ముందు కూర్చున్నాను. మైండ్ వాయిస్ ఎన్నాళ్ళు ఈవిడ ఎక్కువ తిన్నాను. ఈ రోజుకి ఈవిడ నన్ను ఈ రకంగా ఈవిడిని వాళ్ళు వదలని చూడండి. నేను ఇంటర్వ్యూలో అబ్బా నేను అనుకునేది అంతా మీరే చెప్పేస్తే ఎలా? ముఖం మీద మైండ్ వాయిస్ తెలిసిపోతుంది అంజలి. రియలీ సో ఎక్సైటెడ్ టు టాక్ టు యూ. రియలీ థ్యాంక్ యూ. ఐ అప్రిషియేట్ యువర్ పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ అండ్ యూ డూ గుడ్ వర్క్. ఝాన్సీ గారు నమస్కారం. చాలా ఫార్మల్ నమస్కారం. అదే కదా, వెరీ ఫార్మల్. ఐఎమ్ రియలీ సో హ్యాపీ టు మీట్ యూ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు. నవ్వుతున్నాం కదా, సీరియస్గా లేవని అనుకోకండి. చాలా సీరియస్. ఇదేంటంటే తన ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతుంది, అందుకని అలా ఉందంతే. ట్రూ. యాక్చువల్లీ అది చెప్పకుండా ఉండలేను, మరి మీరు చెప్పేశారు కానీ ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్. ఐ కెన్ సీ యువర్ ఇంట్రడక్షన్. ఏం చెప్పను మరి. మీరు జీవించే జీవితం ఇన్స్టాగ్రామ్లో చూసి ప్రతిరోజు అనుకుంటాను, ఇది కదా జీవితం. ఇన్స్టాగ్రామ్లో మనం కొన్ని మీకు చూడాలనుకున్నవి నేను చూపిస్తున్నాను. నేను జీవించే మిగతా జీవితంలో కష్టాలు మీకు చూపించట్లేదు. నమ్మకూడదు మనం ఎవరు సోషల్ మీడియా ప్రొఫైల్ని అదే జీవితం అని నమ్మకూడదు అంజలి. 100% నమ్మకూడదు. నాది కూడా ఇదే జీవితం అంటే మీరు నమ్మొద్దు. నేనేం చూపించాలనుకుంటున్నానో అది మాత్రమే చూపిస్తున్నాను. అది 100% నిజం. అయితే నేను చూపించకూడదు అనుకున్న వాటిలో నిజాలు లేవా, అవి ఎందుకు నేను చూపించట్లేదు అంటే ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ ఫర్ నాట్ టు షో దోస్. ప్రతిదీ మనం ఇన్స్టాగ్రామ్లో పెట్టకూడదు. అది నా 100% నేను నమ్మేది ఏంటంటే అలాగని ఫేక్ పెట్టద్దు, అలాగనే పూర్తి నిజాలు బయట పెట్టద్దు. అంటే ఇప్పుడు మీరు ఈ జీవిస్తున్న ఈ జీవితం ఏదైతే నేచర్తో చక్కగా మట్టికి మొక్కలకి నేచర్కి దగ్గరగా మీరు బతుకుతున్న ఈ లైఫ్ ఏదైతే ఉందో ఐ లవ్ దట్ అండి రియల్లీ. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఈవెన్చువల్లీ అందరం అక్కడికే వచ్చేవాళ్ళమే. ఇప్పుడు నీలో మట్టి వాసన లేకపోతే, నీ హృదయాల్లో తడి లేకపోతే, నువ్వు వెతుక్కుంటూ సోర్స్ చేసుకుంటూ నువ్వు చేస్తున్న ఇంటర్వ్యూస్ ఇప్పుడు రకరకాల పర్యావరణ హితమైనటువంటివి నువ్వు చేయవు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళని ఇంటర్వ్యూలు చేయవు, చాలామందిని చేస్తూ ఉన్నావు కదా. సో నీ హృదయంలో తడి కూడా ఈ మన్నుకి సంబంధించిందే, ఆ కణం కూడా ఈ మన్నులోంచి వచ్చిందే. ట్రూ. సో ఆల్ ఆఫ్ us విల్ బి కమింగ్ బ్యాక్ హియర్. ట్రూ. నేను జెమినీలో మీరు చేసినప్పటి నుంచి మిమ్మల్ని చూసి ఏం లాంగ్వేజ్ ఏం భాష అనుకున్నప్పటి నుంచి మీ ముందు మళ్ళీ నేను ఒక జర్నలిస్ట్కి ఎలా మాట్లాడాలంటే లోపల ఒకలా ఉంది. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అది అలాంటివి ఉండడం సహజమే అయినప్పటికీ అవి ఉండాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఎవరి ప్రతిభ వాళ్ళది. మా టైంలో మేము చేసిన, నేను టాక్ ఆఫ్ ద టౌన్ లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నా ప్రతిభ నేను చూపించుకోవాలనే తపంతో ఉన్నాను. అది ఈరోజు మీకు ఒక ఇన్స్పైరింగ్ ఆర్ దీని నుంచి నేను నేర్చుకోవచ్చు అనబడేటువంటి దానిలో లెసన్లా అనిపించవచ్చు. బట్ ఐ కాంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్. అది నా తపన, అప్పటి నా తపన. ఇప్పుడు నీ తపన నీది. ట్రూ. సో నీ తపన రేపొద్దు నీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అంజలి గారు మీ ఇంటర్వ్యూస్ అండి అన్నట్టుగా అనిపిస్తాయి. సో ప్లీజ్ డూ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ విత్ ది సేమ్ కైండ్ ఆఫ్ జోష్, గ్రిట్, తపన, ఆకలి వీటన్నిటితో కలిపి మనం వర్క్ చేసినప్పుడు అది 10 కాలాల పాటు గుర్తుండిపోద్ది. ట్రూ, అబ్సల్యూట్లీ. కానీ టిట్ ఫర్ టాట్ మీ నాటికి చూసినప్పుడు అసలు మీలో ఉన్న ఇంకొక కోణాన్ని చూశాను నేను. అసలు ఎంత బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. సొసైటీకి పనికొచ్చి, అంటే మీరు చూసారో లేదో నాకు తెలియదు, అది ఎక్కడ తక్కువ మందిని లేదు నాటకం ఎప్పుడు కూడా పోస్ట్ చేయను. చాలా తక్కువ మంది చూసారు. టిట్ ఫర్ టాట్ ఇంకా చాలా ప్రదర్శనలు వేస్తాను. నాటక రంగం మొత్తంగా నేను ఎంటైర్ నాటక రంగం గురించి నేను మాట్లాడడానికి అర్హత లేదు నాకు. నేను చాలా న్యూబీ. నాటక పరిషత్తుల దగ్గర నుంచి ఈ రంగాన్ని పరిపుష్టం చేస్తున్న వాళ్ళు నాకున్న తక్కువ పరిధిలో నేను నాటక రంగం నుంచి మహామహుల్ని కలిశాను. వాళ్ళతో కొంచెం వర్క్ చేశాను. నాకున్నటువంటి చాలా తక్కువ ఎక్స్పీరియన్స్. నేను వచ్చేదో పొడి చేస్తున్నాను, ఎక్స్పెరిమెంటల్ థియేటర్ చేస్తున్నాను, ఇలాంటివి ఏం లేవు. నా బాధ్యత నాటక రంగం ద్వారా నేను చెప్పాలనుకున్న నాటకం మాత్రమే నాకు పర్మిషన్ ఇస్తుంది కొన్ని రకాలు చెప్పడానికి. అందుకు నేను తీసుకున్నాను తప్ప. బట్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ థియేటర్. నేను యాక్సెప్ట్ చేస్తాను దట్ ఐఎమ్ అ న్యూబీ. ఐఎమ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ హియర్ విత్ దట్ లిటిల్ థింగ్. టిట్ ఫర్ టాట్ కానీ పురుష సూక్తం కానీ నేను రాసి నటించి దర్శకత్వం వహించి నిర్మాణం చేసినటువంటి ఈ 2 నాటకాలు ఇంకా వందలాది ప్రదర్శనలు వేయాలి. నువ్వు అన్నట్టు దానిలో ఉన్నటువంటి ఆ
కాన్సెప్ట్ ఫర్ ద సొసైటీ ఇంకా చాలామందికి వెళ్ళాలి. అది ఇంకా అంత తీసుకెళ్లే ప్రయత్నం నేను చేయలే. రాత వరకు చేశా, మొదటి ప్రదర్శనల వరకు చేశా, కానీ అది జనానికి అంకితం చేయాల్సిన ఏదైతే ప్రక్రియ ఉంటుందో, చాలామంది అదర్ గ్రూప్స్ ఆ నాటకాన్ని ఆడాల్సిన ప్రక్రియ ఉంటుందో అది జరగలేదు. ఇంకా ఐఎమ్ ల్యాకింగ్ దేర్. నాకు మధ్యలో ఉత్తేజ్ కూడా కొన్ని నాటకాలు నాకు పంపిస్తున్నప్పుడు ఇక్కడ పెడుతున్నా ఉన్నప్పుడు నేను రాలేకపోయాను. అప్పుడు అనుకున్నాను ఏంటంటే కనీసం దీనికన్నా వెళ్ళాలి అని. ఆ రోజు నా పట్టుబట్టిన ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని వచ్చింది. కానీ అందులో మీరు చేసిన మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ప్రతి మదర్ క్యారెక్టర్. నా ఇన్నర్ వాయిస్ మిమ్మల్ని చూస్తే ఆ రోజున అవును కదా, పిల్లలు ఇలా వేసుకుంటే ఇలాగే అనుకుంటా, ఇదే కరెక్ట్ అని. ఆంటీతో కరెక్ట్ అయ్యావా నువ్వు? నా క్యారెక్టర్ పేరు ఆంటీజీ, ఆంటీతో ఎందుకు కనెక్ట్ అయ్యావు? యూఆర్ వెరీ ప్రోగ్రెసివ్ అనుకున్నాను నేను. నేను ఆంటీతో కనెక్ట్ అవ్వను. నేను వేషం ఆంటీది వేశాను. నేను మిల్లీతో కనెక్ట్ అవుతాను. నేను మిల్లీతో కనెక్ట్ అవుతాను. నా నాటకంలో ఇంకో పాత్ర మిల్లీ. అవును, బట్ నా థింకింగ్ మిల్లీ దగ్గర ఉంటుంది. మీ థింకింగ్ అక్కడ ఉంది. కానీ నేను జనరల్గా చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన మీదట, చాలా సప్రెసెంట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసిన మీదట నా వరకు అనుకున్నది, నేను మా అమ్మ నన్ను ఎలా అనుకుంది ఇదే కదా మా అమ్మ చెప్పేది. అండ్ వన్ మోర్ థింగ్, నేను కూడా అదే ఫాలో అవుతున్నాను కదా. దీనికి ఏదైతే మిల్లీ క్యారెక్టర్ ఉందో అది ప్రజెంట్ యంగర్ జనరేషన్లో ఉన్న థాట్ ప్రాసెస్. కరెక్ట్. అది కూడా మీరు అందులో చాలా వివరంగా చూపించారు. ఒకటి కాదమ్మా, నువ్వు గమనిస్తే టిట్ ఫర్ టాట్లో మొత్తం 12 క్యారెక్టర్లు స్టేజ్ మీదకి వస్తే 12 క్యారెక్టర్లు సొసైటీలో ఉన్న 12 మంది మనోభావాల్ని తీసుకొస్తుంది. అవును. స్ట్రాటా రైట్ ఫ్రమ్ సిస్ ఉమెన్ టు ట్రాన్స్ మెన్, ట్రాన్స్ విమెన్, సిస్ మెన్, నార్సిస్టిక్ మెన్, పేట్రియార్కల్ మెన్, ప్రోగ్రెసివ్ మెన్, న్యూట్రల్ మెన్, ఎన్ని వర్గాలు చెప్పాలో అన్ని వర్గాలు టిట్ ఫర్ టాట్లో ఎక్స్పెరిమెంటల్గా చెప్పాను. నిజానికి కూడా ఒక విమెన్ బయటకు అడుగు పెట్టినప్పుడు, లేదా ఇంటిలోనే తీసుకోండి ఎక్కడ తీసుకున్నా, మొహం వంక చూసి మాట్లాడేది లేదు, బాడీలో అబ్జర్వ్ చేయకుండా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి, టు బి ఫ్రాంక్. అంటే అది ఇది కామన్ జనరలే అని తీసుకోవాలా, లేకపోతే అలా చూడడం తప్పు, అలా ఎందుకు చూస్తున్నాను ప్రశ్నించాలా మీ ఉద్దేశ ప్రకారం? చూపుని ప్రశ్నించడం కాదు, చూపు వెనుకున్న భావజాలాన్ని ప్రశ్నించాలి. అది ఎలా చేస్తావు అనేది నీకు అప్పటికి ఉన్నటువంటి, నీకున్న టూల్స్ ఏంటి, నీకున్నటువంటి శక్తులు ఏంటి, నీకున్న పవర్ ఏంటి, నీకున్న వాయిస్ ఏంటి, నీకున్నటువంటి అక్కడ సేఫ్టీ టూల్స్ ఏంటి, దాన్ని బట్టి నీ క్వశ్చన్ మారుతుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే, ఒక చాలా సింపుల్గా ఒక కాలేజ్ అమ్మాయికి ఎవరన్నా చూస్తున్నారంటే, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి ఒక యాక్టర్, మా ఇద్దరు పిల్లలు దగ్గర ఒక 2-3 ఏళ్ల వయసు తేడా, నా ఇద్దరు ఆడపిల్లలు మా ఇద్దరికి. సో వాళ్ళ పాప జిమ్లో వర్కౌట్ చేయడానికి వెళ్ళింది. జిమ్కి వెళ్ళినప్పుడు కొన్ని రకాల బట్టలు వేసుకుని వెళ్తారు. పైగా ఒక 20 ఏళ్ల పాప, ఒక 19 ఏళ్ల పాప జిమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసుకునే బట్టలు, నేను జిమ్కి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు, మనకున్న కండిషనింగ్, మనకున్నటువంటివి వేసుకునే, అంటే మన వయసులో వాళ్ళు వేసుకోవట్లేదు అలాంటి బట్టలు అంటే వేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ మన కండిషనింగ్కి ఇంకో రకంగా ఉంటాం. సో ఒక మిడ్ వయసులో ఉన్నటువంటి ఒక అంకుల్, అదే జిమ్లో పనిచేసుకుంటున్న అంకుల్, చాలా క్లియర్గా ఆ అమ్మాయి చెస్ట్ని చూసి మాట్లాడాడు, నీకు ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలో నేను చెప్తాను అని. సో ఈ తరం పాప షీ కుడ్ రైట్ అవే సే దట్ మీరు ఎక్కడ చూస్తున్నారు, నా కళ్ళల్లోకి చూసి మాట్లాడండి. సో ఒక్క నిమిషం పాటు అతను సర్దుకుని, ఈ ఎక్సర్సైజెస్ చెయ్యి నువ్వు, ఆ రోజు జిమ్లో ట్రైనర్ లేడు, ఈ ఎక్సర్సైజెస్ నువ్వు ఇలా చేయి, దీన్ని నువ్వు తప్పుగా చేస్తున్నావు, దీన్ని ఇలా చేయని నేను నిన్ను అడిగానా? ఐ డోంట్ వాంట్ యువర్ అడ్వైస్. ఇంకా ఏదో కాదు నువ్వు ఏదో తప్పు చేస్తావు, యూ విల్ ఇంజూర్ యువర్ సెల్ఫ్ అని. ఐ డోంట్ వాంట్ యువర్ అడ్వైస్ పీరియడ్, ప్లీజ్ అని పంపించింది. నీకు నాకు కెపాసిటీ ఉందా? మన పిల్లల్ని అలా పెంచాం. ఇదే ఒక 30 ఏళ్ల క్రితము నువ్వో నేను, లేదా 50 ఏళ్ల క్రితం మా అమ్మో చేయగలిగి ఉండేదా? లేదు. తరం మారుతుంది, ప్రశ్నించే తీరు కూడా మారుతుంది. అప్పుడు నువ్వో నేను ఇంకొక మగవాళ్ళని తీసుకొచ్చుకునో, లేకపోతే మన ఇంట్లో అమ్మల్ని తీసుకొచ్చుకునో, ఈ అంకుల్ నన్ను ఇలా చూశాడు, ఈ అంకుల్ నాతో ఇలా చెప్పాడు, ఇది నాకు నచ్చలేదు అని చెప్పుండేవాళ్ళం ధైర్యం ఉంటే. మా అమ్మ అది కూడా చెప్పుండేది కాదు. ఎందుకంటే నువ్వెందుకు వెళ్ళావు అక్కడ, నువ్వెందుకున్నావు, నువ్వెందుకు అలాంటి బట్టలు వేసుకున్నావు, నువ్వెందుకు అననిచ్చావు, ఆ టైంలో ఎందుకు వెళ్ళావు, వాడి కళ్ళబడ్డమే నీ తప్పు, విక్టిమ్ బ్లేమింగ్. ద క్వశ్చన్ షుడ్ బి, నువ్వు ఏ చూపుతో చూసావు, కరెక్ట్, ఎందుకు చూసావు, అక్కడ అడగకుండా ఎందుకు చూపించావు అనే క్వశ్చన్ అడిగినప్పుడు తప్పైపోయింది. కరెక్ట్. సో దట్స్ ది పవర్ దట్, ఆ నిమిషానికి నీ దగ్గర ఏం శక్తి ఉంది, నీ దగ్గర ఏం టూల్ ఉంది అనే దాన్ని బట్టి నువ్వు అది
ఉపయోగించుకోవాలి. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ ఆన్సర్డ్ యూ కరెక్ట్. ఎస్ ఐ గోట్ ఇట్. కానీ అంటే ఇప్పుడు చంటి పిల్లల్ని కూడా రేప్ చేసే సమాజంలో మనం బతుకుతున్నప్పుడు, ఇంత మృగాల మధ్య బతుకుతున్నప్పుడు ఏ డ్రెస్ని మనం పాయింట్అవుట్ చేయలేం. అండ్ మోర్ ఓవర్ అంటే నా యాజ్ అ జర్నలిస్ట్గా నేను అనుకునే పాయింట్ ఏంటంటే, ఇంత వర్స్ కండిషన్లో, ఇంత ఆటవికుల మధ్య, ఇంత మృగాల మధ్య బతుకుతున్నప్పుడు మనం ప్రొవోక్ చేసేలాగా ఎందుకు మన పద్ధతి ఉండాలి అనేది తప్పంటారా మీ ఉద్దేశ ప్రకారం? రైట్. త్రీ క్వశ్చన్స్ అండ్ త్రీ ప్రాబ్లమ్స్ దట్ ఐ కెన్ సీ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. మృగాలు మధ్య మనం బతుకుతున్నామని ఫస్ట్ ఒక అన్నావు కదా, పసిపిల్లల్ని సైతం రేప్ చేసే మృగాల మధ్యలో మనం బతుకుతున్నాం, ఇది మీ సెంటెన్స్. ఎస్. మృగం ఆడదా మగదా? మగవాడు. ఆడవాళ్ళలో మృగాలు లేరంటున్నారు. ఉన్నారు. సో అందరం మృగాలమే. ఈ సొసైటీలో మనం అందరం కూడా హ్యూమన్ స్పీషీస్ ఇస్ అన్ యానిమల్ స్పీషీస్. ఎస్. యానిమల్ బిహేవియర్కి హ్యూమన్ బిహేవియర్కి నువ్వే చెప్పావు, దర్ ఇస్ అ డిఫరెంట్ బిహేవియర్. హ్యూమన్లో యానిమల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు మెన్ అవ్వచ్చు, విమెన్ కూడా అవ్వచ్చు. సో రేప్ జరిగినప్పుడు ఈ బట్టలు వేసుకుంటేనే జరిగింది అని అన్నటువంటి మహిళ మృగం కిందకే వచ్చింది. ఎస్. నువ్వు అవకాశం ఇచ్చావు అందువల్లే జరిగింది అన్న మహిళ కూడా మృగజాతి కిందకే వచ్చింది. అక్కడ ఆడమగ లేదు, మృగజాతి మానవ జాతి మధ్యలో జరుగుతున్నది మాత్రమే ఉంది. సో ఐఎమ్ 100% షూర్ దట్ వీఆర్ ఆల్ కండిషన్డ్. ఇక సెక్స్ అంటావా అంటే లైంగికంగా మనకు ఉండేటువంటి ఉద్రేకము, దాని యొక్క రిపర్కషన్స్, యాక్ట్, సెక్సువల్ యాక్ట్ గురించి మనం చాలా పచ్చిగా మాట్లాడుకుంటే, ఈ యాక్ట్ చాలా సహజమైనది. నీకు తిండి, నిద్ర, ఆకలి అది ఎంత అవసరమో మైథునం కూడా అంత అవసరమని ఏ రోజో చెప్పాయి. ఫిజికల్ నీడ్ అని చెప్పాయి. ఆ ఫిజికల్ నీడ్ని కామాతురాణం నా భయం నా లజ్జ అనేటువంటి దాంతో కూడా చెప్పారు. అంటే దీనికి ఒక స్ట్రక్చర్ ఉండాలి. మనం ఒక హ్యూమన్ సొసైటీలో, సోషాలజీలో వెనక్కి, ఆంథ్రోపాలజీలో వెనక్కి చూస్తే ఎవరిని ఎందుకు ఎలా సెక్షువల్ కరెక్షన్స్ ఉండాలి, దీనికి ఎందుకు పద్ధతి పెట్టుకున్నాం, సివిల్ సొసైటీ నార్మ్స్ ఎందుకు మనం పెట్టుకున్నాం అని అడిగినప్పుడు దీనికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి కాక విరుద్ధంగా నువ్వు ఇంకో రకంగా చేస్తే అది తప్పు అని చెప్పి దానికి చట్టపరమైన చర్యలు మనం చేపట్టాం. దానికి సెక్షువల్ అసాల్ట్ నిర్వచనం కూడా ఇచ్చాం. ఐ నో ఐఎమ్ గెటింగ్ టూ మచ్ ఇంటూ సోషాలజీ అండ్ ఇస్తున్నాను. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ వేర్ మనము అది తప్పు అని చెప్పగలిగి, ఇది తప్పుకి దీనికి ఒక చట్టం అంటూ ఇవ్వగలిగిన రోజున కన్సెంట్ గురించి చెప్పలేకపోయాం. ఇది చేస్తే నీకు ఇది ఉంటుంది అనే భయాన్ని క్రియేట్ చేశాను తప్ప, రేపు జరిగితే ఈ శిక్ష పడుతుంది, నువ్వు ఇన్నేళ్ళు లోపల ఉంటావు అని చెప్పామే తప్ప, చేయకూడదు అనేటువంటి ఎక్కువ అవేర్నెస్ మనం ఇవ్వలేదు. చాలా ఇప్పుడు రైట్ నౌ కావాల్సింది ఏంటంటే, అమ్మాయిలకి కాదు నువ్వు చెప్పాల్సింది, అబ్బాయిలకి ఎట్ట బిహేవ్ చేయాలో మీరు చెప్పాల్సింది అబ్బాయిలకి. ఇది ఈ రోజు కాదు. మన ఫెమినిస్ట్ మూమెంట్ ఇన్ ఇండియా మొదలైన రోజు నుంచి, అసలు అమెరికన్ ఫెమినిస్ట్ మూమెంట్ మొదలైనప్పటి నుంచి మనం మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే, ఆల్ దిస్ నీడ్స్ టు బీ, కొత్తగా లెర్న్ చేసుకోవాల్సింది కాదు, అన్లెర్న్ చేసుకోవాల్సింది చాలా ఉంది. కరెక్ట్. అన్లర్నింగ్ బిహేవియర్ ద్వారా మనం మగపిల్లలకి చాలా ఎక్కువ చెప్పాల్సి ఉంది. కన్సెంట్, ఆమోదం అనేది ఎంత ముఖ్యమైన విషయమో, కన్సెంట్ లేకుండా నేను నిన్ను కళ్ళల్లోకి కాకుండా మరే అవయవం పట్ల చూసినా కూడా అది హ్యారస్మెంట్ కిందకే వస్తుంది అని మనం అబ్బాయిలకి ఎలా చెప్పగలం? ఆవిడ చూపించింది, నేను చూశాను. చూపించడానికి మనం చూపించలేదు, అది నువ్వు చూడడానికి నేను చూపించట్లేదు. సో అల్టిమేట్లీ మనం చెప్పాల్సింది అబ్బాయిలకి. సో ఇందులో బట్టలది తప్ప, చూపుది తప్ప, ఆడపిల్లది తప్ప, మగపిల్లది తప్ప, ఆడపిల్లలు కూడా మగపిల్లల వైపు ఉన్నారా, లార్జర్ పాలిటిక్స్లోకి వద్దు. మనం చాలా అన్లర్న్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, సెన్సిటివ్గా బతకాల్సిన విషయాలు ఉన్నాయి. కరెంట్లీ ఏమైందంటే, ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీని చాలా ఏళ్ల పాటు కంటిన్యూస్గా ప్రమోట్ చేసి ఒక ఓపెన్ సొసైటీ దగ్గరికి తీసుకొచ్చి వదిలాం. ఈరోజు నువ్వు నేను అంతకుముందు బ్యాంకులకి లేకపోతే మూవీస్కి తాలిబాన్ లాంటి రాజ్యం ఉన్నటువంటి భారతదేశంలో, అంటే మన చుట్టుపక్కల భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఆడపిల్ల ఒక్కతే బయటికి వెళ్ళకూడదు, పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటే తప్ప మనం వెళ్ళకూడదు లాంటివి యూరోపియన్ సొసైటీలో చూసాం, అమెరికన్ సొసైటీలో చూసాం, ఏషియన్ సొసైటీస్లో చూస్తున్నాం, ఇండియన్ సొసైటీస్లో చూసాం. ఎక్కడికి వచ్చాం మనం ఈరోజు? నువ్వు ఈరోజు ఒకదానివి ఎయిర్పోర్ట్కి వెళ్తావు, కార్ పార్క్ చేస్తావు, ఫ్లైట్ ఎక్కుతావు, తిరిగి మిడ్-నైట్ 3ంటికి తిరిగి ల్యాండ్ అవుతావు, హైదరాబాద్లో ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వస్తావు. నువ్వు పవర్ఫుల్గా ఫీల్ అవుతున్నావా లేదా? ఎంతమంది దాని కింద కష్టపడి ఉంటారు? కరెక్ట్. మనం అది రియలైజ్ అవ్వం. ఈరోజు నువ్వు నేను చదువుకుంటున్నాం, మనం చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నాం, మనం చదువుకుని సంపాదించుకుంటున్నాం, క్యాజువల్ అయిపోలే.
అవును. చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయకపోతే అయ్యో నువ్వు సంపాదించట్లేదు, అయ్యో నువ్వు ఉద్యోగం చేయట్లేదా, ఓ మై గాడ్ యూ డోంట్ ఎర్న్ యువర్ ఓన్ మనీ అనే దశకు వచ్చేసావు. అవును. ఒకరోజు ఉద్యోగం చేస్తే అమ్మ ఇది ఉద్యోగం చేస్తుందంట అనేవాళ్ళు, అవును. అవును. ఇది చదువుకుంటుందంట చూడు ఎంతమంది మధ్యలో ఒకటే వెళ్తుందంట అనేవాళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎప్పుడు వచ్చావురా, ఎంత జరగకపోతే, ఎంత లెర్నింగ్ అన్లెర్నింగ్ జరగకపోతే ఇక్కడి వరకు వచ్చాం. సో సెక్షువల్ అసాల్ట్ విషయంలో కూడా అదే జరగాలి. లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ ఇద్దరికీ కావాలి, ఆల్ జెండర్స్కి కావాలి. నిజానికి ప్రాక్టికల్గా ఇన్ జనరలీ మాట్లాడుకుంటే ఎవరైనా ఒక అమ్మాయి నాకు ఇలా జరిగింది అని మీడియా ముందుకు వచ్చినా, తెలిసిన వాళ్ళకి చెప్పినా, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ ఫీల్డ్స్ అనుకోండి, ఏ ఫీల్డ్లో అమ్మాయికి హెరాస్మెంట్ లేదని అడిగితే ఈరోజు ప్రతి ఫీల్డ్లోనూ ఉందనే చెప్పాలి గట్టిగా. ఫీల్డ్ గురించి మనకి బాధ లేదు. బట్ అల్టిమేట్లీ అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, అమ్మాయికి ఒకవేళ ఇలా జరిగిందని బయటకు వచ్చినప్పుడు సొసైటీ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, లేదా ఒక జ్యుడిషియరీ నుంచి కానీ ఎక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని అంటే మీ ఉద్దేశ ప్రకారం అండి? సపోర్ట్ లేదా అంటే సిస్టమ్స్ ఉన్నాయి, ఇన్ ప్లేస్ సిస్టమ్స్ పెట్టావు. నువ్వు వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ ఉండకూడదు అనడానికి ఒక 2013 యాక్ట్ ఉంది. పిల్లల మీద అట్రాసిటీస్ జరగకూడదు అనడానికి ఒక యాక్ట్ ఉంది. మహిళల మీద అట్రాసిటీస్ జరగకూడదు, మగవాళ్ళ మీద కూడా డొమెస్టిక్ అబ్యూస్ జరగకూడదు. ప్రతి ఒక్కళ్ళ మీద, అసలు ఎవరి మీద అట్రాసిటీ, ఏ రకమైన లైంగిక వేధింపే కాదు, ఏ రకమైన అసాల్ట్ జరగకూడదు అని చెప్పి చట్టాలన్నీ అయితే చక్కగా ఫ్రేమ్ చేయబడి ఉన్నాయి. యాజ్ ఐఎమ్ స్పీకింగ్, సారీ ఇందాక నేను 3 పాయింట్లుగా విభజించి చెప్పాల్సిన దానిలో 1 పాయింట్ చెప్పాను, దానిలో ఇప్పుడు 2వ పాయింట్ వస్తుంది. సో చట్టాలు నువ్వు చాలా చక్కగా ఫ్రేమ్ చేసేసుకున్నావు కదా, అసాల్ట్ ఉండకూడదు అని చెప్పి చట్టాలు నువ్వు చాలా చక్కగా ఫ్రేమ్ చేసి పెట్టుకున్నావు. మరి ఇప్పుడు వేర్ డూ యూ థింక్ ఇస్ ద ప్రాబ్లం? చట్టాలు ఉన్నాయి, నీకు అన్యాయం జరిగింది, ఏంటి ప్రాబ్లం ఎక్కడుంది? వెళ్తావు, నీకు జస్టిస్ రావాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు కంప్లైంట్ చేయడానికి బయటికి రారు? పోనీ ఆడపిల్లలే, హ్యారస్మెంట్ లైంగిక వేధింపులే, డొమెస్టిక్ ఇష్యూస్లో అబ్యూజే, ఎందుకు నోరు మూసుకుని ఇంట్లోనే కూర్చుంటున్నాం? ఎవరు సపోర్ట్ చేస్తారు? ఫ్యామిలీ నుంచి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? సిస్టమ్ ఉంది. నీకు డొమెస్టిక్ అబ్యూజ్ ఉంటే డొమెస్టిక్ వైలెన్స్ చట్టం ఉంది, గృహహింస నిరోధక చట్టం ఉంది. పని ప్రదేశంలో లైంగిక వేధింపులు జరుగుతున్నట్టయితే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది. ప్రివెన్షన్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హారాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 ఉంది కదా. సో ఇది వాడుకో అని చెప్పగలిగేటువంటి జ్ఞానం ఆ అమ్మాయికి, చెప్పగలిగేవాడికి ఉండాలి, ఆ అమ్మాయికి ఉండాలి. రైట్. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయకపోవడం ఒక ప్రాబ్లం అయితే, అది ఉంది అని తెలిసినా అక్కడి వరకు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి? నువ్వు అన్నట్టు ఫ్యామిలీ. ఇక్కడే దీన్ని మనం కొన్ని సెగ్మెంట్స్గా సెగ్రిగేట్ చేస్తే అండి, పెళ్ళికి ముందు ఇన్ కేస్ ఆ అమ్మాయికి ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగినప్పుడు, లేదా పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ హెరాస్మెంట్ ఏదైనా ఉన్నప్పుడు, ఆ తర్వాత సంగతి మనం మాట్లాడదాం మన బ్యాన్. ఇంకొకటి ఆఫీస్ది. ఇన్ కేస్ ఆఫీస్లోనే, ఇప్పుడు నాదే ఆఫీస్ ఉంది, నన్నే ఎవరో హెరాస్ చేశారు, నేను వెళ్ళి ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే నాకు వేరే చోట జాబ్ వస్తుందా? రైట్. సో నువ్వేమంటున్నావు, ఇక్కడ కంప్లైంట్ చేయడానికి మెకానిజం ఉందని నేను ఎస్టాబ్లిష్ చేశాను. అవును. ఇక్కడికి వస్తే నీకు రెడ్రెసల్ జరుగుతుంది, నీ కంప్లైంట్ మేము తీసుకుంటాము, నీకు కావాల్సిన జస్టిస్ జ్యుడిషియరీ ద్వారా వస్తుంది అని చట్టం చెప్తోంది. నేనంటే నేను అంజలి ఝాన్సీ చెప్పడం కాదు ఇక్కడ, రైట్, సిస్టమ్ చెప్తోంది, లీగల్ సిస్టమ్ చెప్తోంది. కానీ రాకుండా ఆపుతున్నది సొసైటీ. సొసైటీ అంటే ఎవరు మరి? ఆ విఘ్నేష ఈయన కాదు కదా. సొసైటీ అంటే వీళ్ళు కాదు, భావజాలం. ఈ భావజాలం నిన్ను డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయదు అంజలి. ఆ బాబు నిన్ను డైరెక్ట్గా ఎందుకు వెళ్ళావు నువ్వు సో అండ్ సో అని నిన్ను అన్నాడు డైరెక్ట్గా. ఎక్కడో ఎవరినో అంటే, వేరే కేసులో అయ్యో అది ఏదో చేయకపోతే వీడు ఎందుకు అంటాడు అని ఒక మాట వేరే కేసులో అన్నా కూడా, విక్టిమ్ బ్లేమింగ్, విక్టిమ్ షేమింగ్ జరిగినా కూడా అంజలి విల్ నాట్ గో అండ్ రిపోర్ట్. అవును. ఒక XYZకి జరిగితే ఝాన్సీ విల్ నాట్ గో అండ్ దాని గురించి నేను ఇంకెవరో మాట్లాడితే, నువ్వు ఆ అమ్మాయి కేసు మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక 4 మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతీసేసాం. అవును. దాట్ ఈస్ వాట్ యూఆర్ డూయింగ్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. బీ సెన్సిటివ్. అటు ఎవరైనా సరే, మీడియా, సోషల్ మీడియా, కామెంట్స్లో పెట్టేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మన విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, మీరు ఏమన్నా భావించవచ్చు కాక, అది మీ మనసు, మీకు ఏమైనా అనిపించవచ్చు కాక, యు ఆర్ ఫ్రీ, ఇట్స్ అ ఫ్రీ విల్, ఇట్స్ అ ఫ్రీ కంట్రీ, ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీరు అనుకోండి. కానీ బయటికి వస్తున్నప్పుడు ఫిల్టర్ ఉంది. మీరు అనేటువంటి మాట డైరెక్ట్గా ఈ యొక్క కేసులో ఈ బాధితురాలకి మాత్రమే కాదు, ఇంకా చాలామంది బాధితురాలని ఆపేస్తుంది. హ్యావ్ ఐ ఎస్టాబ్లిష్డ్ క్లియర్లీ? ఎస్.
చట్టం ఉంది, నీకు న్యాయం జరుగుతుంది, నువ్వు ఇక్కడికి రావట్లేదు ఎందుకు, నన్ను డైరెక్ట్గా ఎవరు అనట్లేదు, ఇంకెవరో వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ జరిగినటువంటి తతంగం అంతా చూసి ఓరు దేవుడా నేను కనుక వస్తే ఆ పిల్లలాగా నా జీవితం అవుతుంది, నాకు ఆ ఫైట్ చేయాల్సిన ఇది లేదు, ఈ బ్యాటిలే చేయాలా నేను ఆ బ్యాటిలే చేయాలా అని ఆపేస్తావు. రేపు పొద్దున్న నాకు ఉద్యోగం రాదు. ఎందుకు రాదు ఉద్యోగం ఇంకో చోట? ఎందుకంటే నీ మీద పడ్డ నింద ఆ బాస్ కూడా నమ్మేశాడు. అవును, అదే కదా. అక్కడ కన్విన్స్ అయిపోయి ఒక అతను ఒక జడ్జిమెంట్కి వచ్చేసాడు, అందుకని నన్ను తీసుకోడు. ఆమె బాస్ అయినా కూడా ఆమె నన్ను అంది. నేను ఒక సెక్షువల్ అసాల్ట్ కేసులో ఐ హ్యావ్ క్లియర్లీ సీన్ మెడికల్ జరుగుతుందమ్మా, ఒక మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలి. సెక్షువల్ అసాల్ట్ ఒక మైనర్ మీద జరిగి ఒక కేసు, మైనర్ అంటే ఇంకా మీరు మైనర్ అనగానే 16 పైన మైనరు, కన్సెంట్ ఉందా లేదా, ఆ అమ్మాయి తెలిసే జరుగుండుంటుంది, ఇవన్నీ వెళ్ళకండి. 7 ఏళ్ల మైనర్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓ మై గాడ్, 7 ఏళ్ల మైనర్ కన్సెంట్ ఇవ్వగలిగేటువంటి అవకాశం కూడా లేదు. ఇవాళ మార్నింగ్ సంధ్యక్క స్వయంగా నాకు నెరేట్ చేసిన ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాను నేను. ఒక చైల్డ్ హూ ఈజ్ ఆల్సో విజువలీ ఇంపేర్డ్ మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఆమెను అడిగినటువంటి మాట, స్వయంగా నువ్వేమైనా వేళ్ళు పెన్సిళ్ళు పెట్టుకున్నావా? వాట్ ఇస్ స్టూపిడిటీ. 7 ఏళ్ల అమ్మాయిని అడగాల్సిన ప్రశ్న అసలు కదా. ఎవరిది ఇన్సెన్సిటివిటీ? 16 ఏళ్ల అమ్మాయి నా చుట్టుపక్కల జరిగినటువంటి లైంగిక అత్యాచారం గురించి మాట్లాడడానికి బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇదే మెడికల్ ఆఫీసర్ అంటే సేమ్ పర్సన్ కాదు, సిస్టమ్. నేను ఒక కేసులో ఒక వ్యక్తి అనట్లా, సిస్టమ్ ఇన్సెన్సిటివిటీ గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. సిస్టమ్ ఏం చెప్తోంది అంటే, నువ్వు పడుకుని ఎంతమందితో తిరిగి వచ్చావో, నేను ఇక్కడ నీకు రేపు జరిగింది అంటే నేను ఎంతమందితో నువ్వు తిరిగి వచ్చావో నేను ఎలా చెప్పగలను? దిస్ ఇస్ అ డాక్టర్ హూ ఈస్ ఎగ్జామినింగ్ ద గర్ల్. చదువుకున్నారా? చదువుకున్నారు. పదవిలో ఉన్నారా? పొజిషన్లో ఉన్నారా? హెల్ప్ చేయగలిగేటువంటి పవర్ ఇన్ఫ్లుయెన్షియల్ సిచ్యువేషన్లో ఉన్నారా? మరి ఎలా జరుగుతుంది? ఎలా ఇంకొక అమ్మాయి బయటికి ఎలా వస్తుంది ఇవన్నీ మాట్లాడినప్పుడు? ఎగ్జాక్ట్లీ. యు ఆర్ నాట్ సెన్సిటివ్ ఎనఫ్. దట్స్ మై ప్రాబ్లం. కరెక్ట్. ఎక్కడి నుంచి రావాలి సెన్సిటివిటీ? అంజలి షుడ్ క్వశ్చన్, ఝాన్సీ షుడ్ ఆన్సర్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ బిట్లని రేపొద్దున అందరూ తీసి వేళ్ళు పెన్సిళ్ళు అని చెప్పి థంబ్నెయిల్స్ పెడతారు చూడు అంజలి. మై ప్రాబ్లమ్ ఇస్ విత్ దాట్. అవును, మై ప్రాబ్లమ్ ఇస్ విత్ చూపుతో కాదు, చూపు వెనుకున్న భావజాలంతో, మాటతో కాదు, మాట వెనుకున్న భావజాలంతో. ఐ గెట్ వెరీ యాంగ్రీ. స్టేటస్ కూడా పెట్టారు నేను చూసాను, మీ స్టేటస్ పెట్టారు. వెరీ వెరీ యాంగ్రీ. అయితే థంబ్నెయిల్స్ చూసి జనాలు వచ్చేటువంటి వాళ్ళు క్లిక్ బైట్లుగా వీళ్ళని వాడుకుంటాను అంటే జనం అంత పిచ్చోళ్ళు కాదు. అవర్ ఆడియన్స్ ఆర్ మోర్ క్లెవర్. మన వాళ్ళు మీరు అనుకుంటున్నటువంటి ఆడియన్స్ స్థాయి కంటే చాలా తెలివైన వాళ్ళు. నేను ఐ వుడ్ సే, మీరు కిందకి వెళ్ళి, మా అమ్మగారు చెప్తారు నాకు యూట్యూబ్ ఛానల్లో చూసినప్పుడు ఏదైనా ఒక క్లిక్ బైట్ లాంటి టైటిల్ చూసి అందులో ఏముందో అని వెళ్తే, ఏదో చెప్దామని బాగానే చెప్తారని వెళ్తే అందులో చెత్త ఉంటుంది. కిందకి వెళ్ళి కమెంట్లో చూసి కింద తిడతారమ్మా కమెంట్లో, ఒరే నువ్వు పెట్టిన టైటిల్ ఏంట్రా, కింద ఉన్నది విషయం ఏంట్రా అని జనం తిడతారు. సో జనాన్ని ఫూల్స్ అనుకోకండి, జనం ఫూల్స్ కాదు. వాళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. క్లిక్ బైట్లు కేవలం వీడి యొక్క వికృతమైన బుర్ర మాత్రమే. నీ బుర్రలో ఆ వికృతత్వాన్ని ప్రోత్సహించడానికి, సెన్సేషనలిజంని, క్రైమ్ని ప్రోత్సహించడానికి చేస్తున్నది మాత్రమే. నిజంగా కావాలి ఇన్ఫర్మేషన్ అనుకునే వాళ్ళు అంజలి, నీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్, నాలాంటి వాళ్ళ మాటలు వినడానికి వస్తారు. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు క్లియర్. క్లట్టర్లోంచి కూడా ఎత్తుక్కుంటారమ్మా వాళ్ళు. అవును, రేపొద్దున ఎవరు ఏమైనా మాట్లాడచ్చు కాక. టుడే ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ నేను సినిమా ఇండస్ట్రీ తరపున మాట్లాడుతున్నాను అని చెప్పి మాట్లాడే వాళ్ళ మాటల్లో కూడా ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ అన్ ఇండివిడ్యువల్స్ నేమ్. ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్ ఇండస్ట్రీ మొత్తానికి అన్వయించకండి. అది ఇండివిడ్యువల్ స్టేట్మెంట్, వాళ్ళకున్న పరిధి, వాళ్ళకున్న పరిజ్ఞానం నుంచి వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇంతే అని మాత్రం మీరు అనకండి. అబ్సల్యూట్లీ. సో అలాగే కమింగ్ బ్యాక్ టు వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్, యాక్చువల్ ఒరిజినల్ క్వశ్చన్, నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాను. ఆఫీస్ వరకు మీరు చెప్పారు, బాగుంది. పని ప్రదేశాల్లో చెప్పారు. డొమెస్టిక్ వైలెన్స్ లో తీసుకుంటే వినండి. ఇప్పుడు సపోజ్ నన్నే ఉన్నారు, హస్బెండ్ కొట్టారని అనుకుందాం, ఒకనొకప్పుడు కొట్టారు, చాలా విపరీతంగా హింసించారు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళిపోదాం అనుకునే టైంలో మా పేరెంట్స్ ఉంటారు, కొట్టకుండా ఎలా ఉంటారు, తిట్టకుండా ఎలా ఉంటారు. ఒకవేళ నిజంగానే అంత నన్ను హెరాస్ చేసినప్పుడు, ఇప్పుడు మా పేరెంట్స్ నుంచి నేను చాలాసార్లు
మిగతా అమ్మాయిల విషయాలు నేను వినది ఏంటంటే ఆ మాత్రం కొట్టకుండా తిట్టకుండా ఎవరు ఉంటారమ్మా, ఇద్దరు కొట్టుకుంటారు, ఇద్దరు తిట్టుకుంటారు, ఒకే పట్టాలి కదా, సంసారం నిలబడదు కదా, లేకపోతే సేమ్ థింగ్. నువ్వు బయటికి వెళ్తే నీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు అని ఒక పెళ్లి కాని ఒక మహిళ గురించి ఎలా అంటారో, పెళ్ళైన మహిళకు కూడా అదే వస్తుంది. అమ్మా నువ్వు పెళ్ళైన తర్వాత నీ భర్త ఏమైనా చేసుకోవచ్చు, నువ్వు భర్త యొక్క ఆబ్జెక్టివ్ అని చెప్పి కండిషన్ చేయబడ్డటువంటి సమాజం. సేమ్ థింగ్ ఇది ఒక అమ్మాయి విషయంలో అంటే నా విషయంలో కూడా అంటారేమో అని భయపడి రాని అమ్మాయిలు చాలా మంది ఉంటారు. సేమ్ థింగ్ అప్లైస్ హియర్ ఆల్సో అమ్మా. చట్టాన్ని ఉపయోగించుకోకపోవడానికి కారణం అదే. అన్నిటికీ డైవర్సులు అంటుంటారు. దే వాజ్ సమ్ మ్యాన్ హూ సైడ్ ఇది ఫ్యాషన్ అయిపోయిందండి ఈ రోజుల్లో. ఏంటి ఫ్యాషన్? ఎవరికి ఇష్టం ఉంటుంది అలా అన్ని ఇట్ ఈస్ నాట్ అబౌట్ దాట్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఇట్ ఈస్ ఫైన్. నేను ఏ రోజైతే అది నాకు వర్కౌట్ అవ్వట్లేదు, అది నాకు హ్యారస్మెంట్గా ఉంది, అది పని ప్రదేశంలో లైంగిక వేధింపు అవ్వచ్చు, గృహ ఆర్ వివాహ తరహా సంబంధాల్లో వేధింపు అవ్వచ్చు, అబ్యూజ్ ఫిజికల్ అవ్వచ్చు, వర్బల్ అవ్వచ్చు, నాన్ వర్బల్ అవ్వచ్చు, ఎమోషనల్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఎటువంటిదైనా నీకు చట్టం ఉంది, చట్టానికి తగ్గట్టుగా నీకు స్టెప్స్ ఉన్నాయి, సిస్టమ్ ఉంది, నువ్వు వాడుకోవడానికి ఏంటయ్యా ప్రాబ్లం అంటే ప్రాబ్లంకి సొల్యూషన్కి మధ్యలో తేడా ఎక్కువ ఉన్నదానికి గిరిగీసినటువంటి మన భావజాలమే. చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది భావజాలం నుంచే మార్పు రావాలి. అంటే ఒక్కటేంటంటే ప్రతి అమ్మాయికి అబ్బా కోర్టుల చుట్టూ ఏం తిరుగుతాం, ఈ కేసుల చుట్టూ ఏం తిరుగుతాం. ఇప్పుడు సపోజ్ ఒక ఫెమిలియారిటీ పర్సనాలిటీ ఉంటే ఈ కోర్టుల చుట్టూ తిరిగి వాడు గుర్తుపట్టి గోలంతా ఎందుకు, కామ్గా ఉంటే పోతుంది కదా. ఏం పోతుంది కామ్గా ఉంటే? ఏం పోతుంది? పర్సనల్ సఫరింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. సఫరింగ్ పోలేదుగా. నీకు ఏది కావాలో అది కావాలంటేనే ఫైట్ చేయాలిగా. కరెక్ట్. నేను అందరికీ మళ్ళీ చెప్పేది ఏంటంటే నీది లాంగ్ బ్యాటిల్, లార్జ్ బ్యాటిల్, నీది లాంగ్ బ్యాటిల్ ఉంది, లార్జ్ బ్యాటిల్. నీకు ఈ లోపల ఇళ్ళు కావాలని చెప్పి హర్డిల్స్ లాగా చిన్న బుజ్జి ముళ్ళు, హర్డిల్స్ ఇలాంటివన్నీ ఆటంకాలు పెడతారు. ఈ బ్యాటిల్లో నువ్వు ఇక్కడ ఈ బ్యాటిల్ చేసుకుంటూ కూర్చుంటే నువ్వు లార్జ్ బ్యాటిల్ ఎప్పుడు చేస్తావు? లాంగ్ బ్యాటిల్ ఎప్పుడు నడుస్తావు? ఎప్పుడు వెళ్తావు? ఇదే నా అసలు బ్యాటిల్. అమ్మో నేను ఈ ముళ్ళు, నేను ఈ ఆటంకాలు, ఈ హర్డిల్స్ నేను దాటలేను బాబోయ్, ఇది నా వల్ల కాదు అనుకుంటే నీ అసలు సమస్య ఇది కాదు అని నీకు ఎప్పుడు అర్థమవుతుంది? నీకు లాంగర్ బ్యాటిల్ ఇంపార్టెంటా, ఇప్పుడు నీకు ఎదురుగుండా పెట్టినటువంటివి ఇంపార్టెంటా అని నువ్వు ఆలోచించుకోవాలి. అది అగైన్ కేస్ టు కేస్. ఆ టైంకి మళ్ళీ నీకు మానసికంగా నీకు ఎవరు స్థైర్యాన్ని ఇస్తున్నారు, నువ్వు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నావా, నిర్ణయం తీసుకునే కెపాసిటీలో ఉన్నావా, మానసికంగా నీ మెంటల్ హెల్త్ స్టేట్ బాగుందా, నీ మీద డిపెండెంట్గా పిల్లలు ఉన్నారా, లేదా నీ మీద డిపెండెంట్గా ఇంకా పెళ్లిగా అవ్వకుండా ఉన్నట్టయితే కనుక నీ మీద ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పినంత సులువుగా అవ్వవు. అయినో అమ్మ ఝాన్సీ గారు మీరు చాలా బాగా చెప్పారండి, కానీ నిజంగా అలా అవ్వవండి అని. సో ఇందులో మళ్ళీ మనం ఏం చెప్పాలి? ఆడపిల్లలు ఫైనాన్షియల్లీ మీరు ఇండిపెండెంట్గా ఉండండి, మీ డబ్బులు మీరు సంపాదించుకోండి, మీరే పెట్టుకోండి అని. ఎంతమంది మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్లోనే మన వాళ్ళే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మన మహిళలే ఇళ్లలో కష్టపడలేదు, బయటికి రాక, వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బులు లేక, వాళ్ళ కంట్రోల్ లేక, ఎవరు అది వాళ్ళు హెల్ప్ చేస్తున్నామో మేము బాగా కంట్రోల్ చేస్తున్నాము అనుకునేటువంటి మగ ప్రతినిధుల చేతుల్లోనే మన మహిళలు ఎంతమంది లేరు చెప్పు. మన చుట్టుపక్కల మన సర్కిల్లో మన ఫ్రెండ్స్ ఎంత 100% ఉన్నారు. సో తప్పు ఇక్కడ ఒక్కడిది అని చెప్పలేము. ఇక్కడ ది ఎంటైర్ థింగ్ కమ్స్ బ్యాక్ టు అవర్ విక్టిమ్ బ్లేమింగ్, విక్టిమ్ షేమింగ్. కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇప్పటికీ మ్యారేజ్ చేసుకోలేదు. ఎందుకో చెప్తాను. అంటే చేసుకోలేదు అన్నాం కానీ అవ్వలేదని చెప్పడం కరెక్ట్ ఏమో. అంటే తిని చేసుకోవాలని అనుకుంది. షీఈస్ వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్ మన్. రియలీ ఐమ్ టెలింగ్ యూ. అంటే సూటబుల్ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంది. అయితే తనకి మీకు ఎంత సిమిలియర్ ఫీచర్స్ ఉంటాయంటే మీలానే ధైర్యంగా ఉంటుంది, ఏదున్నా కుండ బద్దలు కొట్టండి మొహం మీద మాట్లాడుతుంది, మీలానే వెల్ ఎడ్యుకేటెడ్, 4-5 భాషలు చక్కగా మాట్లాడగలదు, ధైర్యంగా అడుగు ముందుకేయగలదు. ఇన్ని ఉంటే ఇన్ని తట్టుకోలేని మగవాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి అంత హెడ్ స్ట్రాంగ్ ఉంటే అబ్బాయి మాట ఏం వింటుందండి? కాస్త సౌమ్యం కావాలి కదా సంసారం నడపడానికి. నేను చాలా సౌమ్యంగా ఉంటాను, అవసరమైన చోట సౌమ్యంగా, నేను ఎక్కడ సౌమ్యంగా ఉండాలో అక్కడే సౌమ్యంగా ఉంటాను. సినిమా డైలాగులు చెప్పాలి మేము ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు అంటున్నారు కదా, కాదు. నేను కూడా అలా ఉండగలను కావాలంటే, బట్ అది అవసరాన్ని బట్టి. ఐ నో వేర్ టు బ్యాలెన్స్ మై రిలేషన్షిప్స్ అంజలి. ఎస్, ఐఎమ్ స్ట్రాంగ్ అంటే ప్రధానికి నేను ఫెమినిస్ట్ అజెండా తీసుకుని ప్రధానంలోకి వెళ్ళిపోతానే ఏంటి? అదే కదా. జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఫ్యామిలీకి పనికొచ్చే లక్షణాలు వీళ్ళ దగ్గర లేవు, బరిదగింపుతనం ఎక్కువ ఉంది, ఇంత సీరియస్నెస్ లేదంటే ఇంత స్ట్రైట్గా మాట్లాడే వాళ్ళు అసలు ఎలా ఉంటారండి బాబు వాళ్ళతోటి అన్న పాయింటే ఉంది తప్ప అమ్మాయి అంటే
సిగ్గు బిడియం. I have a very good friend who's a very, very big activist who has a very big name who's fighting a defamation case. ఒక పాపులర్ యాక్టివిస్ట్ మీద డెఫమేషన్ కేసు వేశారు. ఓకే 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 ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఓకే. నేను ఎందుకు అది గుర్తొచ్చిందంటే జస్ట్ బిఫోర్ యువర్ ఇంటర్వ్యూ నేను ఆవిడతో మాట్లాడుతూ వస్తున్నాను కాబట్టి, యాక్టివిస్ట్తో మాట్లాడుతూ వస్తున్నాను కాబట్టి Okay. నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకున్నాను. ఈ మొత్తానికి డెఫమేషన్కి కేసు వేసే ముందు జరిగినటువంటి ప్రక్రియలో ఒక డిబేట్లో మన యాక్టివిస్ట్ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ని రేస్ చేశారు. సో దిస్ యాక్టివిస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో జరుగుతున్న సెక్షువల్ హారాస్మెంట్ గురించి మాట్లాడుతూ ఒక డిబేట్లో మాట్లాడితే ఒక యాక్టర్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఆవిడ డిఫమేషన్గా తీసుకుని ఆ యాక్టర్ డిఫమేషన్గా వేశారు, ఒక ఫీమేల్ యాక్టరే. రైట్. మనం హెల్ప్ చేయకపోగా ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు హ్యారాస్మెంట్కి అనే దాని మీద ఆవిడ డిఫమేషన్ వేశారు. ఆ డిఫమేషన్ వేసిన తర్వాత ఊరుకోకుండా ప్రెస్ మీట్ కూడా పెట్టి నేను ఇలా డిఫమేషన్ వేశాను అని చెప్పిన ప్రెస్ మీట్లో ఆ యాక్టివిస్ట్ ఒక డివోర్సీ ఆమె నా గురించి మాట్లాడుతుందా అని ఒక మాట అన్నారు. మళ్ళీ ఆ కౌంటర్ ప్రెస్ మీట్లో ఈ యాక్టివిస్టు నిజానికి ఆవిడ ఆ విషయానికి డివోర్సీ కాదు, రైట్, ఆవిడ కంటిన్యూ అవుతున్నారు, హ్యాపీ మ్యారేజ్ లైఫ్లోనే ఉన్నారు. షీ డిడ్ంట్ సే నేను డివోర్సీని కాదు, ఐఎమ్ హ్యాపీ ఇన్ అ మ్యారేజ్ అని చెప్పలేదు యాక్టివిస్ట్. ఓకే. చూడండి భావజాలాన్ని నమ్మే వాళ్ళు ఎలా మాట్లాడతారో. ఆవిడ డిఫెండ్ చేసుకోవాలా. ఏ రోజైతే నేను డివోర్సీని కాదు అని ఆవిడ కౌంటర్ ఇస్తే డివోర్సీ అయిన నాలాంటి వాళ్ళు చాలామంది ఓహో అయితే మేము తప్పు చేశామన్నమాట అనుకుంటారు. అంతే కదా? అబ్సల్యూట్లీ. అంటే నేను ఫ్యామిలీ బ్రేకర్ని, నేను సింగిల్ ఉమెన్ని, నేను ఎందుకు పనికిరాను, నేను ఇలాంటి మాట్లాడడానికి అర్హత లేదు అని అనుకుంటారు. అందుకని ఈవిడేమంది అయితే ఏంటంట, సో డివోర్సీ అయితే మాట్లాడకూడదా, రైట్ని రైట్ అని చెప్పకూడదా, నాకు ధైర్యం ఉండకూడదా, సో వాట్ ఇఫ్ ఐఎమ్ డివోర్సీ అని ఆవిడ మళ్ళీ పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి ఆవిడకి అదేంటి మీరిద్దరు ఎప్పుడు డివోర్స్ తీసుకున్నారని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోన్ చేశారండి. అంటే నువ్వు కాదు ఐఎమ్ నాట్ ఎ డివోర్సీ అని చెప్పలేదు కదా అక్కడే, ఎందుకు అలా చెప్పలేదని. అండర్స్టాండ్ ది లెవెల్ ఆఫ్ సీరియస్నెస్ దేర్. నేను గనక డివోర్సీని అయ్యో ఐఎమ్ నాట్ ఎ డివోర్సీ అని అంటే నువ్వు డివోర్స్ తీసుకున్న అందరూ తప్పు చేశారు అని చెప్పి ఒప్పేసుకుంది ఆవిడ. అలా ఒప్పుకోలేదు. అది నిబద్ధత అంటే. ఎస్. సో లెట్స్ నాట్ ఈ సమాజం ఏమన్నా సరే పట్టించుకోకుండా ఉండగలిగేటువంటి ఒక నేచర్ని మనం తీసుకోవాలి. డోంట్ కన్జ్యూమ్ ఆల్ ఆఫ్ దోస్. అది ఎలా చెప్పగలుగుతాం? నిజం. ఇప్పుడు ఐఎమ్ అ డివోర్సీ, సో హౌ డస్ ఇట్ మ్యాటర్ మై స్టేటస్? I was married with somebody. It didn't work out. So I walked out of that marriage. I filed for a divorce. I am now separated from my past relationship. No. So what does that help me? Saying that I am not taking abuse అని ఒకటి చెప్పింది. I am not going to let this happen. అంటే ఇంకేమీ మార్గాలు లేవా? అబ్యూజ్ లేకుండా ఇందులోనే ఉంటూ సెపరేషన్లో ఇంకేం మార్గాలు లేవా అంటే కాదు. నాకు మళ్ళీ అదే చట్టం నేను రేపొద్దున తిరిగి మళ్ళీ ఇంకొక జీవితాన్ని ఇంకొక వ్యక్తితోటి కొనసాగించాలంటే నాకు మరి అర్హత ఉండద్దా? అవును. ఒకటి క్లోజర్ ఇవ్వాలి కదా. చట్టంలో నాకు ఆ వెసులుబాటు ఇచ్చినప్పుడు నేను ఎందుకు దాన్ని ఉపయోగించుకోను? మీకోసం చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు నేను ఉపయోగించుకోకుండా మీ సమాజం కోసం అందమైన ముసుగోటు కప్పుకుని అందులో నేను ఎందుకు గుద్దులాట పెట్టుకోను. నువ్వు దాన్ని ఫెమినిజం అనుకుంటావా, ఫెమినిజం అనుకో. యాక్టివిజం అనుకుంటావా, యాక్టివిజం అనుకో. ఇది పొగరబోతుంది అనుకుంటావా, పొగరబోతుంది అనుకో. But there are women who take strength. Once I was sitting in a cafe, ఒక కవిమిత్రుడితో కూర్చుని బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమ కవిత్వం వేసుకుంటున్న ఒక మంచి బ్లాక్ కాఫీ హైలో ఒక చాలాసేపటి నుంచి ఒక ఆవిడ వెయిట్ చేస్తున్నారు. ఫోటో దిగడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తారు కదా, అలాగే అనుకున్నాను. కాదు, ఆవిడ ఈ వెయిట్ చేశారు ఆవిడ చాలాసేపు గమనిస్తున్నాం మేము ఈ ఉద్ధృతి, ఈ చర్చ అంటే మీకు అర్థమైపోద్ది కదా, ఒక ఉద్ధృతితో చర్చ జరుగుతుంది, వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని. అది అయిన తర్వాత ఆవిడ నా దగ్గరకు వచ్చి చేతులు రెండు పట్టుకుని, మ్యామ్ నేను మిమ్మల్ని చూసి ఎంత ఇన్స్పైర్ అవుతానో చెప్పలేను. షీఈస్ అ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, షీఈస్ అ ప్రొఫెషనల్ వర్కింగ్ ఇన్ అ వెరీ బిగ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. మ్యామ్ నేను మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతాను. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ that you are my strength, be like this forever. I don't want to do anything else with you. నిజానికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అని చెప్పి వెళ్ళిపోయింది అంతే. ఆవిడ ఫోటో కోసం రాలేదు, మీరు వర్క్ చాలా బాగా చేస్తారని చెప్పడానికి రాలేదు, మీరు సలార్లో అద్భుతంగా చేశారు మేడం, దసరాలో అద్భుతంగా చేశారు మేడం అని నాకు చెప్పలేదు. మరి ఆవిడకి ఏం నచ్చింది అంటే నీలాంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడినటువంటి కొన్ని ఇంటర్వ్యూలు నచ్చింది. సో ఇఫ్ ఐ కాంట్ బీ ట్రూత్ఫుల్ టు వాట్ ఐ యామ్ లివింగ్ టుడే, వాట్ am I doing? ఎగ్జాక్ట్లీ. I take pride in myself.
అది దట్స్ హౌ వీ ఆల్ షుడ్ బి. కానీ ఇప్పటి వరకు జరిగిన మీరు ప్రతి అమ్మాయి కేసులో మీరు తీసుకుంటే ఏ అమ్మాయికి న్యాయం జరగలేదు. ఎందుకు జరగలేదు? పెద్దగా నేను చూసిన కేసెస్ ఏంటి మీరు చూస్తున్న న్యాయం? ఏం జరిగితే బాగుంటుంది? కొంతమంది రేప్ జరిగిన తర్వాత ఇష్యూ బయటకు వస్తుందేమో అని అమ్మాయిలను చంపేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్లో రేప్ జరిగిన తర్వాత అమ్మాయిల్ని చంపేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక అసలు ఫర్దర్గా ఇంకేం లేదనుకోండి, ఇక పేరెంట్స్ని ఓదార్పే యాత్ర తప్ప ఇంకేం లేదు అక్కడ, అలా చనిపోయిన వాళ్ళు. సో న్యాయం ఇన్ ద సెన్స్ నువ్వేం అడుగుతున్నావు అంటే చట్టపరంగా న్యాయం వేరు, చట్టము అవేర్నెస్తో పాటు కలిసి పనిచేయాలి అనేది నా బిలీఫ్ రా. ఇక్కడ నీ సమాజంలో జరుగుతున్నటువంటి చాలా వాటిని కనుక నువ్వు అడ్రస్ చేయకుండా ఓన్లీ చట్టాన్ని చాలా పవర్ఫుల్ స్ట్రింజెంట్గా చేసేసావు అనుకో, సెక్షువల్ అసాల్ట్ జరిగినటువంటి విక్టిమ్ని మనం మొన్నటి వరకు బ్లేమ్ చేయడం మొదలు పెట్టాము. ఎప్పుడైతే అసాల్ట్ చేసినటువంటి మనిషిని మ్యాన్ని మనం తప్పు అక్కడుంది అని చెప్పకుండా మనం చేసినప్పుడు, తప్పు విక్టిమ్ మీదకి నెట్టేసినప్పుడు విక్టిమ్ ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, విక్టిమ్ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, పరువు పోయిందని చెప్పి సమాజంలో ఊరొదిలి వెళ్ళిపోవడం అలాంటివి చాలా జరిగేవి కదమ్మా. అవును. ఎప్పుడైతే చాలా చట్టపరమైన బలమైన చట్టాలు తీసుకొచ్చామో, శిక్షలు చాలా గట్టిగా పడ్డం మొదలుపెట్టినాయో, ఈ సెక్షువల్ అసాల్ట్ జరిగిన తర్వాత రేప్ అండ్ మర్డర్ మొదలైనవి. సో సాక్ష్యం ఉండకూడదు, నేను పట్టుబడితే సో అక్కడ ఏం న్యాయం కావాలి నీకు? వాడు ఎవడో నీకు తెలియాలి, నీకు ఎవరో పట్టుకోవాలి. అదే జస్టిస్ జ్యుడిషియరీ విల్ యాక్ట్ రియలీ వెరీ స్లో అండ్ స్టడీ. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ స్లో ఇస్ బ్యాడ్, స్టడీ ఇట్ విల్ యాక్ట్. కావాల్సినటువంటిది రావాలి. ఈ లోపల మనకి విజిబుల్గా గట్టిగా కనిపించేవి ఈ చెత్త. ఈరోజు దాని చుట్టూ ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ కావచ్చు, కోల్కతా మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ కావచ్చు, మనం నిర్భయ, అభయ, దిశ, ఎన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, అప్రోర్ ఫ్యూరోర్ ఫ్రమ్ ది పీపుల్, అది మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అక్కడ జరిగినటువంటి ఏం జరిగింది ఇప్పుడు నీకు గుర్తుందా? కెన్ ఐ రిమైండ్ యూ, నిర్భయాలో ఎవరెవరికి ఏమేం పడ్డాయో మీకు శిక్షలు గుర్తున్నాయా అంటే 100% పీపుల్ డోంట్ రిమెంబర్. నిర్భయ జరిగింది, నిర్భయ చచ్చిపోయింది, నిర్భయకి ఇలా జరిగింది గుర్తుంది తప్ప నిర్భయకి చెందినటువంటి అందరికీ శిక్షలు పడి అందరూ లోపల ఉన్నారు, ఇది నీకు ఎందుకు గుర్తు రావట్లేదు మరి? ఎందుకంటే మన హ్యూమన్ బ్రెయిన్ పర్సెప్షన్లో జరిగినటువంటి క్రైమ్ గుర్తుంటోంది తప్ప జరిగిన న్యాయం గుర్తు రావట్లా. దాన్ని మనం హైలైట్ చేసేటువంటి మీడియా రిపీటెడ్గా చెప్పాల్సిన చోట్ల చెప్పట్లేదు కనుక, ప్రయారిటీ అది కాదు అనుకుంటోంది కనుక. సో న్యాయం జరగట్లేదా అంటే న్యాయం జరిగేటువంటి ప్లేసెస్లో న్యాయం జరుగుతోంది, అన్యాయం జరుగుతున్నటువంటి ప్లేసెస్లో అన్యాయం అట్లాగే మిగిలిపోతుంది. బట్ న్యాయం జరుగుతోంది. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ దేర్ ఇస్ నో జస్టిస్. వైల్ ఐఎమ్ సేయింగ్ దట్ అందరికీ సమానంగా న్యాయం జరగట్లేదు. ప్రివిలేజ్డ్ వాళ్ళకి ఒక రకంగా జరుగుతుంది, కొంతమందికి కొన్ని రకాలుగా న్యాయం జరగట్లేదు. అక్కడ మనం గొడవ చేద్దాం. అవును, ఎక్కడ గొడవ చేయాలో అక్కడ గొడవ చేద్దాం. కానీ యాక్చువల్లీ ఇల్లు చూసినప్పుడు ఈ చైర్లు కానీ, ఆ మట్టి గోడ కానీ, కొన్ని వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను. చూసాను ఆ టెక్స్చర్ ఎంత అందంగా ఉందో. నిజంగా ఈవెన్ దాని మీద పెయింట్ కూడా ఎంత ఓపిక్గా చేశారు అసలు. నాకు ఒకసారి చెప్పండి, నువ్వు కూడా కర్వ్ ఎలా ఇచ్చారు? నువ్వు కూడా బొమ్మేసి వెళ్ళిపోదుదా? We welcome, this is an artist home, this is an artist retreat, this is a place where we've invested so much of our hearts. So this is my jaan, this is my life, my dream home, my everything. This is my అంటే దీనికి ఎంత ప్యాషన్, ఎంత టైం ఏం పెట్టాను అనేది పక్కన పెడితే, ఎంత రిసోర్సెస్ ఎనర్జీ పక్కన పెట్టానో చెప్తే, ఇది చాలా పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ సచ్ అ బిగ్ ఐ ఓపెనర్ ఫర్ మీ. People can ask me why I don't drive a very big brand car, why I don't wear clothes which are branded, why I don't live in those luxurious things. For me, this is luxury. For me, breathing and eating, this is luxury. I can't tell you I'm super rich today. I know. నువ్వు నా డబ్బులతో కొలవలేవు అంజలి అని చెప్తుంటాను అందరినీ. యువర్ మెజర్ తప్పు. నువ్వు లీటర్లను తీసుకొచ్చి ఇంచులతో కొలవలేవు కదా, నీళ్ళని తీసుకొచ్చి. అలాగే నేను పొందుతున్నటువంటి ఆనందాన్ని నువ్వు డబ్బుతో కొలవలేవు అని చెప్తూ ఉంటాను. సో ఇది అందుకని మట్టికి వాల్యూ ఏంటి అంటే అది ఎక్స్పీరియన్స్ చేసే నీలాంటి హృదయానికి అర్థమవుతుంది తప్ప దీని మీద నేను ఒక సాలిడ్ కోటా నుంచి తీసుకొచ్చిందో, చైనా నుంచి తీసుకొచ్చిందో మార్బుల్ పెడితే వచ్చేటువంటి వాల్యూ కాదు. దాని వాల్యూ దానికి ఉంది. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ నాట్ గుడ్. దాని వాల్యూ దానికి ఉంది. కానీ ఈ ఇల్లు నేను కట్టుకుని ఈ బుజ్జ స్థలాన్ని నేను చేసుకున్నటువంటి తీరు, దీనికి ఉన్నటువంటి నా నమ్మకాల బ్యాక్గ్రౌండ్ ఇది వేరు. 80% ఆఫ్ దిస్ హౌస్ పూర్తిగా మరొక చోటికి వెళ్ళిపోగలుగుతుంది. ఈ ఇల్లు సూపర్. ఈ ఇంటిని మేము
ఏ రకంగా చూసామంటే 80% నువ్వు ఇంకో చోటకి తరలించేసుకోగలిగే ఇల్లు. ఈ మట్టి గోడ నేను పర్యావరణంలో మనం కాల్చిన ఇటుకలు వాడాము అంటే ప్రకృతి అది సహజమైన మట్టే, కానీ ఎప్పుడైతే నువ్వు కాల్చిన ఇటుక వాడుతావో ఆ రోజు అది తిరిగి మళ్ళీ భూమిలో కలవదు. అంచేత మేము వాడినటువంటి మెటీరియల్ మట్టి, పేడ, సున్నం, బూడిద, ఇసుక. ఇవి మళ్ళీ ఇలా తీసుకెళ్ళి ఈ గార్డెన్ ఇలా మొత్తం కూల్చేసి తీసుకెళ్ళి మట్టిలో వేసేసి పూర్తిగా మట్టి అయిపోతుంది. ఇదే నువ్వు కాల్చిన ఇటుకని తీసేస్తావు అనుకో పర్యావరణానికి హాని చేయనటువంటి సబ్స్టెన్సే, కానీ పర్యావరణంలో తిరిగి మళ్ళీ కలవదు, అది కరగదు. అది ఎప్పటికీ కాల్చేసినటువంటిది హరప్పా మొహంజదారో దగ్గర నుంచి 5000 సంవత్సరాల దగ్గర నుంచి ఇంకా కాల్చిన ఇటుక బతికే ఉంది. అవును. సో అది పోదు. నాది అది కాదు. నాది భూమి మీద చాలా చిన్న జీవితం, కొన్ని పదుల జీవితం మాత్రమే, మన 100 కంటే తక్కువ జీవితం మాత్రమే ఈ భూమి మీద. నువ్వు 40 దాటిన తర్వాత కట్టుకుంటున్నటువంటి ఈ ప్రయాణంలో ఇంకా ఎన్నాళ్ళు భూమి మీద ఉంటావో తెలియదు. ఎందుకు నీకు కోట్లు, ఎన్నేళ్ల తర్వాత నువ్వు బతకాలి, నీ తర్వాత ఎన్ని తరాలు దీనిలో బతకాలి నీకు చెప్పు. నేను మిమ్మల్ని చూసిన వెంటనే, మీ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నా మనసులో అయ్యో నువ్వు అసలు ఇంట్లోకి రావాల్సింది. ఫస్ట్ వచ్చిన థాట్ అదే. ఏంటో చెప్పినా మీకు, ఏమనుకోవద్దు, ఈ కారులో వెళ్ళకపోతే మనుషులు నన్ను లోపలికి రానియట్లేదు, ఈ కారులో వెళ్ళకపోతే నన్ను చాలా చీప్గా చూస్తున్నారు, ఇలా నేను మెయింటైన్ చేయకపోతే నాకు ఒక గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నారు, ఒక వల్నరబుల్ స్టేజ్లో చూస్తున్నారని ఎంతో కష్టపడి, అసలు మామూలు కష్టం కాదు, దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాయి నాళ్ళు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. I'm proud of you that you have a branded car. I don't want to name the car. I don't give value to the car, but I will give value to the person who has bought the car. నువ్వు ఆ కారు కొనుక్కోవడానికి పడుతున్న కష్టాన్ని నేను వాల్యూ చేస్తా. నేను ఎలా చూడమని చెప్తానంటే, దీనికి ఇంత కారు అవసరమా అన్న దాన్ని చూడకండి. గుడ్ అంజలి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ దట్ యూ హ్యావ్ వర్క్డ్ హార్డ్ టు పే ఫర్ దిస్. ఎవరికి నేను చెప్పేది అదే. ఇన్స్టాగ్రామ్లో నువ్వు కార్ పిక్చర్ పోస్ట్ చేసావు అనుకుందాం అంజలి, జనానికి నీ దగ్గర పెద్ద కారు ఉందని తెలుస్తుంది, కానీ ఆ కారు ఈఎంఐ కట్టడానికి నువ్వు పడుతున్న కష్టం ఎవరికీ తెలియదు. ఆ కష్టాన్ని వాల్యూ చేశారనుకో అమ్మా, నీ కార్ని కూడా వాల్యూ చేయొచ్చు, ఆ అర్హత వాళ్ళకి వస్తుంది. సో నేను నీ కారు చూసినప్పుడు నేను మనసులో అనుకున్నది, ఐఎమ్ సో హ్యాపీ దట్ అంజలి ఈజ్ ఏబుల్ టు పే ఫర్ ద కార్. ఐఎమ్ హ్యాపీ దట్ దిస్ వర్క్ ఈస్ గివింగ్ యూ దట్ కార్. మీకు కష్టాన్ని గుర్తించారు కాబట్టి మీరు ఇలా అనుకుంటున్నారు కదా. నేను ఆల్మోస్ట్ ఒక 30 సినిమాలు చేశాను. ఆమె ఆర్టిస్ట్. అవును. అయితే మీరు నమ్మరు, నేను అంతకుముందు వెళ్ళిన కారులో పెడితే మనుషులు ఎలా చూశారు నన్ను తెలుస్తుంది మనకి. అది చూసి భయం వేసింది. ఎందుకంటే నెక్స్ట్ పిల్లలు ఉన్నారు, నన్ను నేను పద్ధతిగా లేకపోతే నన్నే 10 మంది 10 రాళ్ళు వేస్తే వాళ్ళని 20 రాళ్ళు వేస్తారు. నేను స్ట్రాంగ్గా నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లోనూ, వాళ్ళకి ఒక మంచి స్ట్రాంగ్గా నేను ఉండాలి అన్న పాయింట్లో ఎంతో స్ట్రగుల్ అవుతున్న లైఫ్లో మిమ్మల్ని చూసాక నాకు అనిపించింది, ఝాన్సీ గారు ఇలా ఉన్నప్పుడు ఐ నీడ్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్ అనిపించింది. అక్కర్లేదురా అంటే అలా అన్నను నేను, ఎందుకంటే నువ్వు పోరాడుతున్నటువంటిది వేరు, నేను పోరాడుతున్నటువంటిది వేరు. మన ఇద్దరివి బ్యాటిల్ గ్రౌండ్స్ చాలా డిఫరెంట్ బ్యాటిల్ గ్రౌండ్స్. నేను ఒక దశకు వచ్చేసాను. నేను ఒక ఒక 30 ఏళ్ళు, దిస్ ఇస్ మై 29th ఇయర్ ఇన్ టు ద ఇండస్ట్రీ. డిసెంబర్ వచ్చేస్తే నేను 30 ఏళ్ళు దాటేస్తాను. ఓకే, సో ఈ 3 పదుల టెలివిజన్, నాటకం, రేడియో, సినిమా, ఇన్ని జీవితాల్లో నేను ఇలాంటివి చూసే ఉండుంటాను. కానీ నాకున్నటువంటి వర్క్, నాకున్నటువంటి ఆ నిమిషానికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో నేను ఆ కారు ఈఎంఐ కట్టుకునేంత డబ్బులు కూడా సంపాదించలేదు. నేను వర్క్ బాగా చేశాను, కానీ నీ స్థాయిలో నువ్వు కొనుక్కునే కార్కి కట్టుకునే ఈఎంఐ అంతా నాకు ఆ రోజు నేను చేసిన వర్క్ నాకు డబ్బులు ఇవ్వలేదు. ఐ యాక్సెప్ట్ కదా. నేను టాక్ ఆఫ్ ద టౌన్ లాంటి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నేను మొదలుపెట్టింది 500 రూపాయలు, 750 రూపాయలు, 1200 రూపాయలు, 1500 రూపాయలు. నా లాస్ట్ పేమెంట్ ఇన్ 2007 దట్ ఐ క్విట్ టాక్ ఆఫ్ ద టౌన్ వాస్ 2500. ఏఎంఐ తోటి నేను ఒక పెద్ద బ్రాండెడ్ కారు కొనుక్కుంటాను చెప్పమ్మా నాకు. కానీ నీకేం గుర్తుంది? నేను ఆ రోజు డ్రైవ్ చేసిన కారు గుర్తుందా? నేను ఆ రోజు చేసిన వర్క్ గుర్తుందా? వర్కే గుర్తుంది. నేను ఆ రోజు పెట్టుకున్నటువంటి గోల్ ఏంటంటే నా వర్క్ గుర్తుండిపోవాలి. ఐ నీడ్ టు సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ లాంగర్ రన్. అది నా అప్పటికి ఉన్నటువంటి పరిస్థితి వేరు, టుడే నువ్వు చెప్పినటువంటి పరిస్థితి వేరు. కరెక్ట్. సో ఇఫ్ ద పర్సన్ ఈస్ వాల్యూయింగ్ దిస్ అండ్ ఇఫ్ ఐ నీడ్ టు మ్యానిపులేట్ దట్ కైండ్ ఆఫ్ లుక్ టు దిస్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ, యు ఆర్ రైట్. బట్
అది ఎప్పటి వరకు కరెక్ట్ అవుతుంది అంజలి? నువ్వు ఇది పే చేయగలిగినంత వరకు. ఏ రోజైతే నువ్వు ఇది పే చేయలేక నువ్వు అవస్థ పడిపోయి ఓ మై గాడ్ అనేటువంటి సఫకేషన్లోకి వెళ్ళిపోతావో నువ్వు చేస్తున్న ఈ పద్ధతి తప్పు అవుతుంది. కరెక్ట్. నువ్వు మై బ్లెస్సింగ్స్ టు యూ, ఇది నీకు అవసరం అనిపించి నువ్వు తీసుకుంటే ఇక్కడి నుంచి నీకు రావాల్సినటువంటి ఒక బలమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా నీకు నీ వర్క్ ఇవ్వాలి. ఎస్ ఎస్. ఇది ఓన్లీ మట్టేనండి, మధ్యలో ఏమన్నా ఇంకా బ్యాంబూ. బ్యాంబూ ఉందా? రీఎన్ఫోర్స్మెంట్ బ్యాంబూ, వాటిల్ అండ్ డాబ్. అది ఎలా నిలబడిందా అనేది నా డౌట్. అది వాటిల్ అండ్ డాబ్. ఓహో. ఇది వాటిల్ అండ్ డాబ్ అనే పద్ధతి మనకి ట్రైబల్ ఎక్కువ తాండాస్లో అడవుల్లో ఉండేటువంటి ట్రైబల్స్ ఎక్కువ ఈ పద్ధతిలో ఇళ్ళు కడతారు. ఒక బ్యాంబూ స్ట్రక్చర్ కింద పెట్టి దాన్ని ఒక మ్యాట్ లాగా అల్లుతారు. బ్యాంబూ కాకపోతే మనకి కొన్ని రకాల దాన్ని ఏమంటారు, లాంటానా అనేటువంటి వీడ్ లాగా వస్తుంది, లాంటానాను కూడా వాడతారు. ఓకే. ఏదైనా సరే వాడి మనకి లోపల ఒక వీవ్ తడికలాగా అనుకోరా. రైట్. దాని మీద మట్టి, ఈ మట్టి కూడా ఒక 4 రోజుల పాటు మట్టి, పేడ, సున్నము అన్నీ, ఊక, కొంచెం ఇసుక, బూడిద, దీనిలో కొంచెం కరక్కాయ పొడి, కొంచెం బెల్లము అన్నీ వేసి తొక్కాం. పాత ఓల్డెస్ట్ టెక్నాలజీ. బయట ఇందాక మనం లోటస్ స్పాంజ్, బుజ్జి లోటస్ చూసి వచ్చాము కదా, అందులో మట్టి నానబెట్టుకున్నాం మనం. ఓహో. ఆ మట్టి నానబెట్టుకుని దానిలో సున్నం వేసి దాన్ని తొక్కి దాన్ని చేసి ఆ మట్టిని మళ్ళీ తీసి బాల్స్గా చేసి అది ఫస్ట్ ఒక కోట్ ఆరిపోయినాక దానికి మళ్ళీ అలుకు పెట్టి ఈ ఫినిష్ అలుకు ఫినిష్ నువ్వు చూసింది. ఆ ఫినిష్ ఈ ఫినిష్ వేరు. అది మా మేస్త్రి ఫస్ట్ చేస్తే వచ్చిన క్రాక్స్ని పూడ్చి మళ్ళీ ఏదో చేసిన అలుకు ఫినిష్. ఇది పూర్తిగా నా చేతులతో, నేనంటే మేస్త్రీలు ఫస్ట్ చేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు చేయాల్సినటువంటిది. నేనేం చేశానంటే తల్లి, అంటే నేను మొత్తం నా చేతులతో నేనే కట్టుకున్నాను అనే క్రెడిట్ నేను మొత్తం దొబ్బేదలుచుకోలేదు. ఇది నాకు ఒక ఆర్కిటెక్ట్, స్థల ఆర్కిటెక్ట్స్ అనే వాళ్ళు హెల్ప్ చేశారు. డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్లో స్థల ఆర్కిటెక్ట్స్ హెల్ప్ చేశారు. ఈ మట్టితో పని చేయగలిగేటువంటి టెక్నాలజీ, ఓల్డ్ టెక్నాలజీ మాయమైపోతుంది మెల్లమెల్లగా. లాస్ట్ టెక్నాలజీస్ మిగిలే. ఆ మేస్త్రీలు ఎప్పుడెప్పుడు టైం దొరికితే అప్పుడప్పుడు తెచ్చుకుని, ఏంటంటే వాళ్ళు కూడా దొరకరు నీకు కంటిన్యూస్గా దీని మీద. ఇది చాలా టైం టేకింగ్ వర్క్. సో అంత టైంకి మామూలుగా అయితే సిమెంట్ పట్ 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 అని చేసేసి వెళ్ళిపోతారు మామూలు మేస్త్రీలు. 2 రోజులు ఈ గోడ మొత్తం కట్టేసి వెళ్ళిపోతాడు. కానీ మనకి ఎలాగా ఈ నీకు కనిపిస్తున్న పింక్ కలర్ ఏదైతే ఉందో అది పెయింట్ కాదు పాప, అది ఇటుక పొడి. బట్టిల్లో మిగిలిపోయిన ఇటుకలు, కింద కాలనే సగం కాలిపోయిన ఇటుకలు, సున్నము. మన దగ్గర ఇక్కడ సున్నం బట్టి పెట్టాం, ఇటుక బట్టిల్లో వేస్ట్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి నూరించి కొంతమందిని కూర్చోపెట్టి ఇక్కడ ఇటుక పొడిని నూరించి మన బట్టీలో మనం ఇక్కడ సున్నాన్ని తయారు చేసి దాని 2 కలిపి అదే ప్లాస్టర్. ఓల్డ్ స్టైల్ అరుగులా ఉంది, ఎంత బాగుందో ఇది. అదే ప్లాస్టర్. నీకు కనిపిస్తుందో లేదో, అది విరిగిపోయిన కార్నర్ విరిగిపోయిన దగ్గర అదే ప్లాస్టర్, ఇంకా దానిలో సిమెంట్ లేదు. ఓకే. అదే ప్లాస్టర్. ఇటుక పొడి, సున్నమే ప్లాస్టర్. రైట్. అది ప్లాస్టరింగ్, ఇది అలుకు. అది సున్నంరా, పెయింట్ కాదు, అది సున్నం. ఓకే. ఇప్పుడు పైన వేసింది ఏంటంటే ఇంత చల్లగా ఉంది ఎలా? ఇది రెగ్యులర్ డ్రెస్. ఇక్కడ మనం వాడింది ఏంటంటే, మనం సిమెంట్ ఫౌండేషను, పిల్లర్లు వాడాము అంటే ఇది ఇక్కడే ఉంటుంది. ఇక కూల్ చేస్తే అది మళ్ళీ పర్యావరణానికి వేస్ట్. ఆల్రెడీ భూమి మీద ఉన్నటువంటి అల్యూమినియంలో మనం 100% అల్యూమినియంని రీసైకిల్ చేయగలుగుతున్నాం, స్టీల్ని రీసైకిల్ చేయగలుగుతాం నువ్వు తిరిగి మళ్ళీ తీసుకెళ్తే. సో స్ట్రక్చర్, స్టీల్ స్ట్రక్చర్ వేసాం మనం, ఐరన్ స్ట్రక్చర్ వేసాము. దాని మీద మనం పఫ్ షీట్స్ తోటి షీట్స్, అవి రెగ్యులర్. ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ ఏసీ లేదు. ఒకసారి ఇవాళంటే ఎండగా ఉంది కాబట్టి నీకు కొంచెం ఆ మాత్రం ఫ్యాన్ అన్నా కొంచెం అవసరం పడుతుంది. పైగా మనం ఇంకా ఇది ఎయిర్ ఫ్లోని తగ్గట్టుగా డిజైన్ చేశారు. అక్కడి నుంచి వచ్చేటువంటి దానికి అక్కడ విండో లేదు, అక్కడి నుంచి వచ్చేటువంటి గాలి ఇందులోంచి బయటికి వెళ్ళిపోతుంది. వేడి గాలి వచ్చినట్టుగా పైకి వెళ్ళిపోతుంది. ఓల్డ్ టెక్నాలజీ. ఇంకా మనం సౌండ్ కోసం అని కొన్ని తలుపులు క్లోజ్ చేసేసాం. అదర్వైజ్ నువ్వు క్రాస్ వెంటిలేషన్కి అది ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ చేస్తే దర్ వాజ్ అ క్రాస్ వెంటిలేషన్. అసలు ఎంత గాలి వస్తుందంటే నువ్వు ఒక సీజన్లో వచ్చిన గాలికి మొత్తం లోపలన్నీ కొట్టుకుపోతాయి, అంత గాలి వస్తుంది. ఇది చాలా స్లోగా ఎందుకు జరుగుతుందంటే తల్లి, ఇంతవరకు అవ్వలేదు. ఎందుకంటే ఛాలెంజెస్ వస్తానే ఉన్నాయి. ఛాలెంజెస్, దాన్ని వీఆర్ ఓవర్కమింగ్ ఛాలెంజెస్ అండ్ ఆల్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ తాండూరు వేశారండి? తాండూరు కాదు, ఇది బేతంచెర్ల స్టోన్. బేతంచెర్ల క్వారీ నుంచి మేము ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మట్టి గోడ కట్టినప్పుడు పైన ఎక్కువ వర్షం ల్యాష్ అయినప్పుడు స్టోన్ క్లాడింగ్ ఇద్దాం అనుకుని తెప్పించుకున్నాం ఈ స్టోన్స్. మనకు కావాల్సిన సైజులో కొంచెం రెగ్యులర్ సైజ్ కంటే పెద్ద సైజ్
మీరు చూస్తే అన్ఫినిష్డ్ స్టోన్ తెచ్చుకున్నాం మేము. అవును, పాలిషింగ్ లేదు ఇంకా. అసలు పాలిష్ కూడా కాదు, అసలు అది స్ట్రక్చర్, అది చెయ్యని స్టోన్, అది ఏమి గ్రేడింగ్ ఇంకేది చేయని రా స్టోన్ తెచ్చుకున్నాం. కట్ చేయించి సైజుకి కావాల్సింది కట్ చేయించి తెప్పించుకున్నాం. రైట్. అది తెచ్చుకున్నాక నాన్నగారు ఒంట్లో బాగాలేకపోవడం, ఈ ఇల్లు కొంచెం స్లో అవ్వడం, ఈ లోపల నాన్నగారు చనిపోవడం, తర్వాత ఎప్పుడో మళ్ళీ నేను పని మొదలు పెట్టడంలో చాలా ప్లాన్లు మారిపోయినాయి. ఇంటిని మనం మొదలుపెట్టి చేయాలనుకున్నటువంటి ప్లాన్ చాలా మారిపోయింది. ఆర్కిటెక్ట్ల చేతిలో మనకి మేస్త్రులు కనిపించడం, లేదా కానీ వచ్చి రావడం, వెళ్ళిపోవడం, ఇలాంటి చాలా స్ట్రగుల్స్ పడ్డాం మనం. సో దట్స్ వెన్ ఇలా కూర్చుని ఆ ప్లేస్లోనే కూర్చుని నేను ఓకే ఇది ఇలా పెట్టాలంటే ఇంత స్టీల్ కావాలి, దానికి అంత స్టీల్ కావాలి, ఇదేదో చారణ మసాలా బాగా పెడుతున్నారు బాబు మనకు వద్దు, ఇది మొత్తం లోపల పరిచేయండి, ఇది బయట ఇలా చేయండి అని అప్పటికప్పుడు అలా అప్పుడు ఇంకా పూర్తి అవ్వాల ఆ ఫౌండేషన్ మీద కూర్చుని మార్చిపడేసేద్దాం అని చెప్పి ఇక ఆర్కిటెక్ట్ని కూడా నేను సంప్రదించుకుంటే నేను ఈ నిర్ణయం తీసేసుకున్నాను వంశీ అని అబ్బాయికి ఫోన్ చేసి ఇలా చేసేద్దాం అనుకున్నాను. ఓకే మ్యామ్ యువర్ విష్ అని చెప్పి ఆయన కూడా ఒప్పుకుని. సో దట్స్ హౌ ఇవి గోడలకు ఉండాల్సినట్టు ఇంతలో బండలు ఇవి ఓకే మందంగా ఒకదాని మీద ఒకటి పెట్టి దానికి మెటల్స్ సపోర్ట్ ఇచ్చేద్దాం అనుకున్నాం అనమాట. మట్టి గోడలు కదా కరిగిపోతాయి ఏమోనని. సో అలా చేసి ఒక 7% సిమెంట్ని అవసరమైన దగ్గర రీఇన్ఫోర్సర్గా బయట వాడి దీన్ని లోపలేస్తాను. అయిన తర్వాత నాకు ఒక చాలా బ్యాడ్ వర్క్మెన్షిప్ తోటి ఎదురైనాయి చాలా అనుభవాలు. బికాజ్ ఇది పాలిష్డ్ బండలు కావు, లెవెల్గా కట్ చేసినవి కావు, చాలా అన్యాయంగా లేచేస్తారు అనమాట, ఇలా కాళ్ళకు తగిలేట్టుగా. అవును, అప్ అండ్ డౌన్ మామూలుగా కాదు, దెబ్బలు తగిలేంత. మళ్ళీ వాడు తీసుకొచ్చి దాన్ని అరగ్గొట్టించి అంచులన్నీ పైకి లేచిన అంచులన్నీ అరగ్గొట్టిస్తే నల్లని బేతంచెర్ల రాయి అంతా పైన ఉన్నదంతా అరగ్గొట్టిచ్చేస్తే గీతలు 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 పడిపోతే చాలా పిచ్చిగా ఉంటే నీకు నా ఇన్స్టాగ్రామ్లో ఇంకో రీల్ కనిపిస్తుంది. మొత్తం కూర్చుని పెయింట్ వేసుకున్నాను, ఇదంతా ఫ్లోర్ పెయింట్. నిజమా? ఇది ఏదో రీల్ ఉంటుంది, నువ్వు గమనిస్తే అది ట్రీ ఆఫ్ లైఫ్ ఉంది చూడు, పెయింట్లో కూడా అయిపోయింది పెయింట్. సో అక్కడి నుంచి అది వేరే కలర్ని నేనేం చేస్తాను, ట్రీ ఆఫ్ లైఫ్, అక్కడి నుంచి అలా ట్రీ, అది బ్రాంచెస్, అక్కడ రూట్స్ రన్ అవుతాయి. సో ఇట్స్ ఐ హ్యావ్ ఇదంతా కూడా అలలు, ఇదంతా సముద్రం. ఇట్స్ నథింగ్ ఈజ్ లీనియర్ ఇన్ దిస్ హోమ్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కర్వీ, ఎవ్రీథింగ్ ఈజ్ వేవీ, ఏది ఉండకూడదని చాలా మెటీరియల్ రీయూజ్ చేసాం. నువ్వు రాగానే అడిగావు కదా, దానికి ఏదో పేరు పెట్టావు, ఏం పేరు? అదే గవాక్షాలని అనేవాళ్ళండి. అంటే రీసెంట్గా ఒక సివిల్ సర్వెంట్ ఒక ఆయన మీలానే ఒక మంచి థాట్ తోటి ఇంట్లో ఏది కూడా రీయూజ్ చేసేలా ఉండాలి, ఇది మళ్ళీ భూమిలో కలిసిపోయేలా ఉండాలి అని చెప్పి వెంటిలేషన్ కోసం దీన్ని ఒక 150 ఏళ్ల క్రితం గవాక్షాలను పిలిచేవాట. ఇదని సీలింగ్లో వేశారు, సీలింగ్లో డైరెక్ట్గా వెంటిలేషన్ లోపలికి పడడానికి. రైట్. సో ఇవి నా ఫ్రెండ్ ఇంట్లో విండో పార్టిషన్గా ఉండేవి. వాళ్ళు ఇల్లు రెనోవేషన్ చేసుకుంటున్నప్పుడు ఈ గ్లాస్ బ్లాక్స్ అన్నీ తీసేసి వాళ్ళు ఫామ్ హౌస్లో పక్కన ఒక దగ్గర పెట్టేసేసారు, ఏమో వాళ్ళు ఏం చేయాలో తెలియక. సో నేను ఫస్ట్ ఇనిషియలీ మనం ఓన్లీ డిజైన్ కోసం 1-2 తెచ్చుకుందాము అనుకుని ఒక 6-7 గ్లాస్ బ్లాక్స్ చాలా అందంగా ఉంటే తీసుకుంటానమ్మా అని నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆవిడ చాలా సంతోషంగా ఇచ్చారు. దెన్ వెన్ ఐ స్టార్టెడ్ టు డిజైన్, మనకు అవసరం పడ్డప్పుడు వెంటనే అడిగాను, ఇన్ని ఉన్నాయి కదా, నాకు ఇన్ని అవసరం పడుతున్నాయి, కెన్ ఐ టేక్ దెమ్ అని. సో ప్లీజ్ టేక్ దెమ్ ఆల్, వీ డోంట్ ఈవెన్ నో వే ఐ వాంట్ టు యూజ్ ఇట్. సో అవి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాయి, వాటిని అలాగా మళ్ళీ డిజైన్లో భాగంగా మనం యూజ్ చేసాం. ఈ విండోస్ ఆ ఫ్రెండ్ ఇంటివే. ఈ విండో చాలా పెద్ద విండో, ఇది వాళ్ళ డైనింగ్ రూమ్లో ఉన్నటువంటి విండోస్. ఇలా తిరిగేసి ఉండేవి, కింద ఉండేది ఆ పైది, నేను తిరిగేసి పెట్టాను, ఎందుకంటే ఐ వాంట్ టు సీ ద స్కై. పైన చూస్తే నీకు స్కై కనబడాలి, ఇటు నేను కూర్చున్నటువంటి ఈ ప్లేస్లో కూర్చుంటే ట్రీ టాప్స్ కనబడాలి. సో అలాగా ఇక్కడ ఎటు చూసినా నాకు స్కై కనబడాలి అనే ఉద్దేశంతో నేను అలాగా డిజైన్ చేసుకున్నాను అనమాట. తలుపులు అంతే, అన్నీ ఓల్డ్ తలుపులే, కొత్తవి ఏమీ కావు, ఎక్కడి నుంచో వేరే సైడ్ నుంచి తీసుకొచ్చుకున్నవే. చాలా మటుకు ఇందులో టైల్స్ కూడా ఇంకేదో ఎక్కడి నుంచో మిగిలిపోయిన ఒక కొన్ని బ్లాక్స్ నుంచి తీసుకుని ఇంకొన్ని మేము తీసుకుని అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నాం అనమాట. ఏది కూడా ఒకటే రకంగా ఎందుకు ఉండాలి. ఈ కుటీరం పేరు వాబీ సాబీ, ఇట్స్ అ జాపనీస్ టర్మినాలజీ. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ దెర్ ఇస్ బ్యూటీ ఇన్ ఇంపర్ఫెక్షన్. ఓకే. అండ్ బ్యూటీ ఈజ్ కంటిన్యూస్, అంతే కదా, ఏది ఎప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్సే. అలాగే ఇల్లు ఎప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్సే. మనం కూర్చున్న కుర్చీలు నా ఇంకొక వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో చాలా ఏళ్ల పాటు సర్వ్ చేసిన తర్వాత డాబా మీద ఉండి చాలా పాతబడిపోయి విరిగిపోయి మధ్యలో చెక్కంతా పుచ్చిపోయినటువంటి సిచ్యువేషన్లో
తీసేద్దామా అనుకుంటున్న టైంలో నేను తీసేసేయండి నాకు ఇచ్చేయండి అని తెచ్చేసుకున్నాం. దీనికి సంబంధించింది కూర్చుని ఇంకొక నాకు కార్పెంటరీలో హెల్ప్ చేసే ఒక కుర్రాడు ఉన్నాడు ఫ్రెండ్, ఆ పిల్లోడిని తెచ్చుకుని ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఆలోచన చేసి చేస్తాం అనమాట. నాకు అనురాగ్ శర్మ గారు గుర్తొస్తున్నారు. ఆయన అంతే డైనింగ్ టేబుల్ పాడైందని చెప్పి చిన్న సైజు పీటలు చేయించి, పీటలు పాడాయని చెప్పి ఇంకోటి చేయించి అలా అదే అంటే ది ప్లేస్ దట్ ఐ లివ్ కరెంట్లీ ఇక్కడికి వచ్చేస్తాను అతి త్వరలో. పూర్తిగా ఇక్కడ ఉండడానికి చాలా పని ఉంది, ఇక్కడ చేస్తాను, చేసుకుని ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉంటాను ఇక కొన్నాళ్ళ తర్వాత. బట్ ఇప్పుడు కరెంట్లీ నేను ఉంటున్న ఇంట్లో కూడా 99% అన్నీ కూడా మా చేతితో మేము చేసుకునేవి. ఇప్పుడు ఆ సోఫా నేను తయారు చేసుకున్న సోఫా, నేను అప్హోల్స్ట్రీ చేసిన సోఫా, నేను కుట్టిన సోఫా, నేను పిన్స్ కొట్టిన సోఫా. అక్కడ కనిపిస్తున్న ఆ షెల్ఫ్ ఎక్కడదో ఎప్పటిదో దాన్ని మళ్ళీ రెనోవేట్ చేసి చాలా ఏళ్ల క్రితం డికుపాజ్ చేసుకున్నటువంటి షెల్ఫ్. ఇప్పుడు ఇది రెడీగా ఉంది, ఇది తయారైపోయి ఉంటుంది. దాన్ని కొంచెం రిఫ్రెష్ చేయాలి, దీన్ని దాన్ని మ్యాచింగ్ ఫర్నిచర్ చేసుకుని చేయాలన్నమాట. సో ఏది బయటికి వెళ్ళదు మా ఇంటి నుంచి. సో నైస్. నేను పాత పడిపోతేనే మరి అయితే నన్ను పడేస్తావు నువ్వు బయటికి, కాదు పాత పడిన కదా. అలాగే ఎప్పటికప్పుడు మనని మనం కొత్తగా రీఇన్వెంట్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇంత టైం మీకు ఎలా జరుగుతుంది? ఓ పక్కన మీరు చాలా సేవా కార్యక్రమాలు, అంటే విమెన్, మనం లాస్ట్ టైం క్యాన్సర్ దానికి సంబంధించి అవేర్నెస్ కార్యక్రమానికి మీరు వచ్చారు. దానికి వాళ్ళు నాకు మేడం చెప్పారు ఆ రోజున, ఆవిడ ఎంత ఓపిక చేసుకుని వచ్చారో, అండ్ దెర్ ఈజ్ నో కమర్షియల్స్ అట్ ఆల్ ఫర్ దిస్. తను స్వచ్ఛందంగా చేసి వెళ్ళారు అని, అది సేవ అని అంటున్నాను నేను. సో దానికి కానీ ఓవైపు మూవీస్, ఓవైపు ఇది, ఇంకోవైపు కరెక్ట్గా చెప్పాలంటే రామలక్ష్మి గారు మీరు కలిసి కొన్ని ఫౌండేషన్స్ ఏవో స్టార్ట్ చేస్తారు, దాని కింద కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ బాధ్యతగా మీరు కొంత చేస్తున్నారు. ఇన్నింటికి టైం ఎలా ఇవ్వగలుగుతున్నారు మీరు? అసలు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీ అడుగు, టైం అంటే దానంతట అదే ఏదో అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. లైక్ హౌ ఇప్పుడు షూట్ చేస్తుంటే 100 కాల్స్ వస్తాయి, 100 కాల్స్లో మధ్యలో ఏవేవో చెప్తూ ఉంటాను. సో అవి టైం అలా మేనేజ్ అయిపోతూ ఉంటుందమ్మా. ఎనర్జీ అన్నావు కదా, దానికి ఫోకస్ కావాలి. డిఫికల్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది, పార్ట్ ఆఫ్ ఇట్ వన్స్ యు ఆర్ అవుట్ దేర్. అంతకుముందు కొంచెం ఎమోషనల్లీ ఇన్వాల్వ్ అయ్యేదాన్ని, ఇప్పుడు నేను ఎమోషనలీ ఇన్వాల్వ్ అవ్వడం తగ్గించుకున్నాను. పూర్తిగా అనట్లేదు, బట్ ఎమోషనలీ ఇన్వాల్వ్ అవ్వడం కొంచెం తగ్గించుకున్నాను. చేయాల్సినటువంటి ఇది చేస్తాను. మల్లేషన్ సినిమాలో నా డైలాగ్ నాకే నేను ఆపాదించుకుంటూ ఉంటాను. చిన్న చిన్న జట్లుగా చేసుకుంటే కనుక ఎంత పెద్ద పని అయినా సరే తొందరగా అయిపోతుంది అని తల్లి మల్లేశంకి చెప్తుంది. ఇంత పని నువ్వు ఎట్లా చేస్తావమ్మా అని బుడ్డోడు అడిగితే చెప్తుంది, చిన్న చిన్న భాగాలుగా చేసుకుని అయిపోతుంది. అదే పాలసీ నాకు నేను అప్లై చేసుకుంటున్నాను. ఇఫ్ ఐ కెన్ రిమెంబర్, మల్లేషన్ సినిమా మేము ఆల్ ది వే పోచంపల్లిలో షూట్ చేస్తున్నాం అనమాట. పోచంపల్లి దాటి లోపల ఎక్కడో చిన్న ఊర్లలో షూట్ చేస్తున్నాం. క్రూ అందరూ అక్కడే ఉంటున్నారు, నేను మాత్రం ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. సో రోజు పోచంపల్లి అప్ అండ్ డౌన్ వెళ్ళాలి, నేను షూట్కి టైంకి వెళ్ళాలి అంటే పొద్దున్న 4 ఇంట్లో వచ్చి బయలుదేరేదాన్ని. షూటింగ్ రాత్రి 9 అయితే నేను అయినా కూడా బయలుదేరి ఇంటికి వచ్చేసేదాన్ని. సైమల్టేనియస్గా నేను ప్రతిద్వంది రామాయణం అని చెప్పి దీపికారెడ్డి గారి ఒక నృత్య రూపకానికి సూత్రధారి వేషం వేస్తున్నాను. ఆ టైంకి సూత్రధారికి ఆలోచించి రాసి అంత మెమరైజ్ చేసి దానికి ఒక ఫిజికల్ థియేటర్ ఫామ్లో నేను చేయడానికి కెన్ యూ బిలీవ్ ట్రావెల్లో చేసేదాన్ని రిహార్సల్, కార్లో చేసేదాన్ని రిహార్సల్ అంతా కూడా. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దశలో డ్రైవర్ కూడా లేరు, నా అంతటా నేనే డ్రైవ్ చేసుకుంటా కాబట్టి చాలా విషయాలు కార్లో వెళ్ళిపోతూ ఉంటాయి, నాకు కరెక్ట్ జరిగిపోతూ ఉంటాయి. అలా డ్రైవ్ ఆ టైంలో నేను చాలా విషయాలు హ్యాండిల్ చేస్తాను. మాట్లాడుకునేవన్నీ కార్లో మాట్లాడేసుకుంటాను, చేయాల్సినవన్నీ ఫిజికలీ నేను చేయాల్సినప్పుడు ఇంకా అసలు నేను దీని మీదే ఉంటాను అనమాట. ఐ లవ్ డూయింగ్ థింగ్స్ ఆన్ మై ఓన్. ఐ థింక్ ఐమ్ అన్ ఆల్ఫా. నాకు చాలా ఇష్టం ఏమన్నా సరే నా అంతటా నేనుగా చేయాలి అంటే చాలా ఇష్టం. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇల్లు కట్టడానికి ప్రతి చిన్న మైన్యూట్ థింగ్ దగ్గర నుంచి మీరు చాలా కష్టపడి ఉండాలి, ఎందుకంటే కరెక్ట్గా వర్క్ చేసేవాళ్ళు లేరు ఈ రోజున. అనే కాదు, దెబ్బలు తింటాము. ఒకడైతే ఈ పాత తలుపుల దగ్గర ఒకడైతే ఏకంగా మొత్తం ఫుల్ డబ్బులు ఇచ్చేసాం మనం. మంచి ఒక గోదావరి జిల్లాల నుంచి తీసేసిన తలుపులు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి ఒక తీసుకుని ఆ దానికి గుమ్మాలు కూడా కట్టించేసుకున్నాము లెవెల్స్లో వాటి మెజర్మెంట్స్కి. ఇదిగో పంపిస్తున్నా, రేపు పంపిస్తున్నా, ఇవాళ ఎక్కుతున్నాయి, ఇవాళ పాలిష్ అయింది, ఇవాళ వర్షం పడింది, రేపు ఎక్కుతున్నాయి, పాలిష్ అరలేదు అనుకుంటూ 3 నెలల తర్వాత మోసం చేస్తాడు. వాడు లేడు, ఆ షాపు లేదు, మనిషి లేడు, డబ్బులు పోయినాయి. దానివల్ల డబ్బులు పోయినాయి, మోసపోయాను అనేటువంటి బాధతో ఆగిపోతే ఇక్కడ టైం లైన్ చాలా దెబ్బతినేసింది నాకు. ఇమీడియట్గా దాని రెక్టిఫికేషన్ అలా చాలానే జరుగుతాయి. డిసప్పాయింట్మెంట్స్ ఇన్ లైఫ్ ఆర్ వెరీ కామన్ అండ్ నార్మల్. హౌ డూ యూ మేనేజ్ దెమ్? నన్ను టెలివిజన్కి ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి జీకే మోహన్. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, నీకు అన్నిటికంటే బాగా వచ్చింది ఏంటో తెలుసా, అసలు ఎక్స్టెంపోర్గా ఎలా మాట్లాడతావు తెలుసా, నీకు మేనేజ్మెంట్ బాగా వచ్చు కాబట్టి.
స్క్రిప్ట్ తడబడతాను అనుకున్నారా, తడబడిన దాన్ని కూడా మేనేజ్మెంట్ చేసేసుకునేదాన్ని తడబడ్డంలో. సో మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇవ్వాలమ్మాయి నీకు అంటూ ఉండేవారు ఆయన. తప్పు చెప్పానని నేను రియలైజ్ అయ్యాను అంటే పక్కడు కూడా రియలైజ్ అవుతాడు. అందుకని నువ్వు రియలైజ్ అవ్వకుండా నేను కన్ఫ్యూజ్ చేసేస్తాను నేను. అది కాన్ఫిడెన్స్. ఆ పిచ్చి కాన్ఫిడెన్స్లో పక్కోడు కూడా మన ఏం అనకూడదు, కవర్ చేసేసుకుంటూ ఉంటా. సేమ్ థింగ్ అప్లైస్ టు లైఫ్ ప్రిన్సిపల్ యాజ్ వెల్. గో కాన్ఫిడెంట్లీ. తప్పు జరుగుతుంది, తప్పు ఇన్ఎవిటబుల్, కానీ నువ్వు ఆ తప్పుకి ఎలా నిలబడ్డావు, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నావు ఇస్ లైఫ్. కానీ నిజంగా యాజ్ ఎ విమన్ ఎన్నాళ్ళుగా ఏ సిచ్యువేషన్ అయినా సరే మెన్ కాబట్టి ఇక్కడ ఆగాల్సి వస్తుంది. అదే మెన్ అయితే డెఫినెట్గా వెనకాల సపోర్ట్ ఉన్నా ఈ స్థాయికి వెళ్ళి ఉండేదాన్ని, లేదా ఈ పని చేసి ఉండేదాన్ని అని ఎప్పుడన్నా 0.1% అనిపించిన సందర్భం ఉంది ఏవో? ఎందుకంటే నాకు గోల్ లేదు లైఫ్లో. నాకు ఆకలి లేదు, అయిపోయింది నా ఆకలి తీరిపోయింది అని అన్ను. బట్ అట్ దిస్ పాయింట్ నాకు యాపిటైట్ లేదు. ఐ రీచ్ టు అ పాయింట్, ఇప్పుడనే కాదు, ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళు అయిపోయింది. జీలు, ఎంతు, ఫైరు, కట్ట చెయ్యాలి అని ఉండుంటే నువ్వు అన్నట్టుగా అది అనిపించేదేమో, అయ్యో నేను అది రీచ్ అవ్వలేకపోయాను అని. నాకున్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ అల్లా కరెంట్ వాట్ ఎవర్ సిచ్యువేషన్లో నేను ఆనందంగా ఉన్నానా లేదా, కంటెంట్ ఉందా లేదా, ఇప్పుడు బాగుందా లేదా, ఐఎమ్ సెక్యూర్డ్. అలాగని నేను ఫైనాన్షియలీ సెక్యూర్ కాదు. ఐఎమ్ వెరీ వెరీ సెక్యూర్డ్. ఐ కెన్ 200% టెల్ ఎవ్రీబడి, మీరు ఫైనాన్షియలీ మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకోండి, అప్పుడు వస్తుంది నీకు. నా రిటైర్మెంట్కి నేను ఎప్పటి నుంచో నా ఫేవరెట్ లైన్, నీకు 100 వస్తే నువ్వు 10 రూపాయల్లో బతుకు, 1000 వస్తే 100 రూపాయల్లో బతుకు, 100 వచ్చిన రోజు 1000 రూపాయల్లో బతక్క. ఇది నా చాలా ఫేవరెట్ లైన్. మీ టెలివిజన్లో అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్గా, అలాగే రైటర్గా లేదా డైరెక్టర్గా అసలు ద బెస్ట్ అనిపించేసుకున్నారు. చక్కగా నేచర్కి హాయిగా దగ్గరగా బతుకుతున్నారు. లైఫ్లో ఇంకేం కావాలి ఝాన్సీ గారు? ఇంకేం కావాలి అంటున్నావా? నాకేం కావాలి అని అడుగుతారా? మీ మనసుకి మీ ఎస్ ఇది నాకు కావాలి. ఇప్పుడు ఇల్లు మీరు అనుకున్నట్టు కట్టారు, ఇక్కడికి వచ్చి మీరు ఉండడం మీ మనసుకు నచ్చిన పని. తర్వాత వాట్ నెక్స్ట్ యాక్చువల్లీ వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ ఇట్? అంటే ప్రాజెక్టుల వైజ్ అడుగుతున్నామని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఇల్లు కడతాను, నేను ఇక్కడికి వచ్చి ఉంటాను, నేను ఇలా ప్రకృతితో ఉంటాను అనేది 10 సంవత్సరాల క్రితం కూడా నేను అనుకోలే. అంటే నేను అలా ఉంటున్న వ్యక్తుల్ని చూసి బాగుంది అనుకున్నానే తప్ప కడతానని ఏ రోజు అనుకోలేదు. 8 ఏళ్ళ నుంచి అనుకుంటున్నానండి. అనుకున్నామంటే కట్టేస్తుంది ఏ రోజు. సో నేను అనుకోవడం మొదలుపెట్టిన తర్వాత కట్టాను. అని చేత 10 సంవత్సరాల తర్వాత నేను ఏం చేస్తానేది ఇప్పుడు ఈ రోజు నేను కూర్చుని నీకు చెప్పలేను. అందుకే చెప్పాను, కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్లో బతుకుతున్నా, చాలా సుఖంగా ఉన్న, జీవితం చాలా బాగుంది ప్రస్తుతం. గో విత్ ద ఫ్లో. చిన్న గోల్స్ ఉంటాయి ఎప్పుడు కూడాను. కరెంట్ గోల్స్ ఏంటంటే అదర్ దెన్ వాట్ ఐ డూ, అంటే వర్క్ విషయంలో నేను యాక్టర్ని, ప్రొఫెషనల్ యాక్టర్ని, ఫుల్ టైమ్ యాక్టర్ని, నాకు మంచి రోల్స్ రావాలి, నేను చేసే వర్క్ నాకు ఇంకా మంచి రోల్స్ తెచ్చిపెట్టాలి. సో ఐఎమ్ వెరీ సెలెక్టివ్ ఇన్ వాట్ ఐ డూ. నాకు మంచి క్యారెక్టర్స్ రావాలి, ఆ మంచి క్యారెక్టర్స్ ఇంకా 4 మంచి క్యారెక్టర్స్ని తెచ్చిపెట్టాలి. నంబర్ ఆఫ్ వర్క్ కాదు కావాల్సింది, క్వాలిటీ వర్క్ కావాలి. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ, దిస్ ఇస్ మై గోల్ దేర్. సో ఐ వాంట్ టు డూ గుడ్ వర్క్, గుడ్ క్వాలిటీ వర్క్. ఎంత కుదిరితే అంత డైవర్స్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి అని. వాట్ డూ ఇఫ్ యూ హవ్ సీన్ లాస్ట్ ఇయర్ నా కైండ్ ఆఫ్ వర్క్, పీపుల్ నా దగ్గరకు వచ్చి, ఏమండి ఈ మధ్య మీరు కనిపించట్లేదండి పూర్తిగా, మీరు చాలా తక్కువ అండి, ఎందుకండి అని అడుగుతారు. దానికి రీజన్ ఉంది. ఏంటంటే అంతకు ముందు చేసినంత ఉధృతితోటి నేను టెలివిజన్ చేయట్లేదు. ఎప్పుడో ఒక స్టార్ మాలో ఒక పరివార్ లీవ్, అంతకుముందు ఎప్పుడో 2-3 సీజన్స్ చేశాను. ఇవన్నీ కూడా అయిపోయినాయి, వాటి గురించి నేను మాట్లాడను. కరెంట్గా నువ్వేం మాట్లాడుతున్నావు? నేను అసలు టాక్ ఆఫ్ ద టౌన్ లాంటి ప్రోగ్రామ్ పేర్లును, నవీనా చేతన లాంటి ప్రోగ్రామ్ పేర్లు కూడా ఇప్పుడు చేయను. కొన్ని సంవత్సరాల పాటు నేను వాటితో ఇన్వెస్ట్ చేశాను. టుడే ఐఎమ్ వాట్ టాక్ ఆఫ్ ద టౌన్ ఇస్, టుడే ఐఎమ్ వాట్ నవీనా ఇస్. ఎందుకంటే నవీనా లాంటి ప్రోగ్రామ్స్, చేతన లాంటి ప్రోగ్రామ్స్ చేసి నా యొక్క థాట్ ప్రాసెస్ని నేను మార్చుకున్నాను. Today I am the ideology that I have learnt. అలాగే టాక్ ఆఫ్ ద టౌన్ ఇస్ ది స్కిల్ దట్ ఐ లెర్న్డ్. ఆ స్కిల్ నాకు ఇప్పుడు భోజనం పెడుతుంది, ఐడియాలజీ నాకు ఇప్పుడు పని ఇస్తుంది కదా. ఇవి నాకు అయిపోయినాయి. ఇప్పుడు నేను ఐ వాంట్ టు డ్వెల్ అపాన్ దీస్ మల్టిపుల్ క్యారెక్టర్స్. వెన్ పీపుల్ ఆస్క్ మీ, ఎందుకంటే మీరు ఈ మధ్య కనిపించట్లేదు అంటే, మీరు చూడట్లేదు అని చెప్తాను నేను వాళ్ళకి. అంజలి చూస్తోంది, మరి విఘ్నేష్ ఎందుకు చూడట్లేదు? అవును, ఎందుకంటే విఘ్నేష్ చూడాలనుకుందే విఘ్నేష్ చూస్తాడు కాబట్టి, అంజలి చూడాలనుకుంది అంజలి చూస్తుంది కాబట్టి. అలాగని మీరు చూస్తున్నారు చూడట్లేదు, మధ్యలో ఝాన్సీ పని చేయట్లేదు అంటే పని చేస్తోంది. వెనక్కి వెళ్ళి ఒకసారి తీద్దాం, అద్భుతమైన క్యారెక్టర్స్ తీద్దాం. చెప్పండి, మీరే చెప్పండి, దసరా దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్పండి, తీయండి. దసరా ఐ డన్ అ వండర్ఫుల్ రోల్. సలార్
ది షార్ట్ అండ్ పవర్ ప్యాక్డ్ రోల్ దట్ ఐ డిడ్. అవును. అండ్ దెన్ వరస ఈ సంవత్సరం రిలీజ్ అయిన జనవరి దగ్గర నుంచి మీరు సినిమాలు తీయండి, అన్నిట్లో నేనున్నాను. డబుల్ స్మార్ట్ బాగుందా లేదా సినిమా పక్కన పెట్టండి, మదర్స్ రోల్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ రోల్ దట్ ఐ డిడ్. సరిపోదా శనివారం, ఐ డిడ్ అ గ్రేట్ రోల్. మిస్టర్ బచ్చన్, ఐ డిడ్ అ కామిక్ రోల్. మత్తు వదలరా 2, ఐ డిడ్ అ క్యామియో రోల్. సో ఐ డిడ్ రియల్ గుడ్ రోల్స్, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. కామెడీ చేశాను, విలనీ చేశాను, సెంటిమెంటల్ ఎమోషనల్ రోల్ చేశాను. ఈ మధ్యలో యావరేజ్ స్టూడెంట్ నాని అని చెప్పి ఒక క్యారెక్టర్ చేశాను విచ్ ఇస్ సో ఎమోషనల్. ఎవ్రీ మదర్ విల్ కనెక్ట్ టు దట్ క్యారెక్టర్. అంటే సినిమా ఆడకపోయి ఉండొచ్చు, సినిమా రాకపోయి ఉండొచ్చు, నువ్వు చూసుండకపోవచ్చు, అదే కదా, నువ్వు చూడనంత మాత్రం నేను పని చేయలేదని కాదు. ఎగ్జాక్ట్లీ. సినిమా వచ్చిన ప్రతిసారి నేను ఇంటర్వ్యూల్లో కూర్చోకపోవడం కూడా మీకు కనిపించకపోవడానికి కారణం. అవును. అర్థమైందమ్మా. నేను ఇంటర్వ్యూస్కి దూరం తల్లి, నేను పరిగెత్తి పారిపోతాను. ఎవరన్నా ఫోన్ చేస్తే దండం పెడతాను, నాకు వద్దు తల్లి అని నేను పారిపోతాను నేను. అలాంటప్పుడు నేను హూ ఈజ్ అ సెలబ్రిటీ? సంబడి హూ ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఈజ్ అ సెలబ్రిటీ. పదానికి ఎటిమాలజీ చెప్తున్నాను నేను. సెలబ్రిటీ అంటే ఎవరన్నా నువ్వు చేసే పనిని బాగుంది బాగుంది అని మెచ్చుకుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే నువ్వు సెలబ్రిటీ అవుతావు. నేను నా పనిని నేను చెప్పుకోకపోగా నా పనిని మీలాంటి వాళ్ళు చెప్తాం మొర్రో అంటున్నా కూడా నేను చెప్పనివ్వట్లేదు. నేను ఎప్పుడు సెలబ్రిటీని అవ్వాలి, నేను ఎప్పుడు విఘ్నేష్ కంట్లో పడాలి? అవ్వను కదా, నేను ఎందుకు అవుతాను సెలబ్రిటీ? నా మానాన్ని నేను పని చేసుకుంటున్నాను మహానుభావ. నువ్వు వెతుక్కో, నీకు ఝాన్సీ నచ్చిందా అంటే ఈ అమ్మాయి ఏమేమి వేషాలు వేసిందో కనుక్కో అని. ఐ డిడ్ వండర్ఫుల్ వెబ్ సిరీస్. మిస్ పర్ఫెక్ట్, ఎంత క్యూట్ క్యారెక్టర్. గోకులం రాజలక్ష్మి మీద ఒక మొత్తం సిరీస్ వస్తే బాగుండండి అని అడిగారు మిస్ పర్ఫెక్ట్లో. మాయా బజార్, వాట్ అ వండర్ఫుల్ వెబ్ సిరీస్. సో ఐ డన్ గుడ్ వర్క్స్. Last 2 years I've been working really very hard. You are not watching me, boss. అబ్సల్యూట్లీ. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే గ్లామర్కి, రంగులకి, ఈ జనాలకి చాలా దూరంగా హాయిగా మీ మనసుకు నచ్చినట్టుగా బతుకుతున్నారని అనిపిస్తాను. లేదు, నేను వెరీ మచ్ విత్ ఇన్ పీపుల్. డిస్టెన్స్ చేసి నన్ను సన్యాసం చేయకు. నేను సన్యాసిని కాదు, నేను బైరాగిని కాదు. డిస్టెంట్ నువ్వు చేసావు, అది నీ లెన్స్. ఐఎమ్ వెరీ మచ్ విత్ ఇన్ ద పీపుల్, వెరీ మచ్ యాక్సెసిబుల్ టు ద పీపుల్. ఈ రోజు సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్కి నేను చైర్పర్సన్ గా ఉన్నాను. నువ్వు ఒక ఫోన్ కాల్తో నన్ను చేరుకో, నీకు పని ఉంటే నాకు చెప్పు, నేను నీకు చేసి పెడతాను. నేను ఆడపిల్లలందరికీ చెప్తున్నాను. నేను ఎక్కడున్నాను రా? నేను అడవిలో బతుకుతున్నాను. మరి లేదు, ఇక్కడ నేను హాయిగా ఉంది. హాయిగా నేను ఎక్కడున్నా హాయిగా ఉంటా. నువ్వు నన్ను గుడిసెలో పెట్టు, నేను హాయిగా ఉంటా. అది నా మైండ్ సెట్. బట్ ఐఎమ్ విత్ ద పీపుల్, ఐ వర్క్ విత్ ద పీపుల్. ఈ రోజు నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, చేంబర్ నుంచి అద్భుతమైన సపోర్ట్ వస్తుంది. ఐఎమ్ వర్కింగ్ వెరీ వెల్. నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ అద్భుతమైన నెరేషన్ ఇస్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ చీకట్లో అనేటువంటిది ఒక అమెజాన్ ఒరిజినల్ ఫిల్మ్లో వర్క్ చేస్తున్నాను. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్. సో ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ దట్ ఐఎమ్ వెరీ మచ్ విదిన్. నేను నాటకాలు రాస్తున్నా, నాటకాలు నీలాంటి వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు. వీఆర్ వర్కింగ్ ఆన్ అ చిల్డ్రన్స్ థియేటర్ ప్రాజెక్ట్. వీఆర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఈ సంవత్సరం తర్వాత నేను నా థియేటర్ని చాలా మంది దగ్గర చూపించాలనే ఒక తపనలో ఉన్నాను. ప్రాబబ్లీ 2024 ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయింది అర్థం కాలేదు పాప. 25 ఏదో చేయాలి నేను. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు వెళ్ళిపోయింది? సెప్టెంబర్ అయిపోతుంది. నిజం. సో ఈ సంవత్సరం నాకు సరిపోలేదు నేను చేసినట్టు. బోల్డ్ అంత టైం ఉంది ఇంకా. ట్రూ. బట్ రియలీ టుడే ఇట్స్ a great conversation with you. Thank you. I'm totally satisfied in my almost 20 years career-లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోటిది. అంటే ఇంకో ఇంటర్వ్యూ గాల వేసింది, మీకు అర్థమైందో లేదో. అంటే 20 ఏళ్ళు కష్టపడాలి అమ్మాయి. అప్పటికి నేను ఎక్కడ ఉంటానో అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలియదు బాగా. నేను ప్రామిస్ చేయను. ప్లీజ్ అలా అనొద్దు. అంటే ఇది పర్టికులర్గా ఇప్పుడు ఇప్పుడు మామూలుగా అయితే కడుపు నిండి ఆపింది బేరం కాదు, ఫ్లైట్ ఉంది అందుకని ఆపింది. ఇంకొక 1/2 hour 40 minutes అన్నా ఉండాలి నాకు, అప్పుడు కానీ మన సంతృప్తి రాదు. కాకపోతే మీరు మీటింగ్కి వెళ్ళాలి, నాకు అది గుర్తుంది. నేను ఇటు పోవాలి, నాకు అది కూడా గుర్తుంది. సో బట్ రియలీ లవ్ యూ రియలీ. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ చెప్పడం కాదు, మీలాంటి వాళ్ళు చాలామంది విమెన్కి చాలా బలం, ధైర్యం. 100%. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ వీ ఆల్ షుడ్ డూ దాట్. నాకు ఈ ప్రయాణంలో చాలామంది విమెన్ ఫ్రెండ్స్ సపోర్టింగ్గా ఉన్నారు. ఎంతమంది తెలుసా? వీ షుడ్ రింగ్ ద ఫెన్స్ అనే మాట నా చెవుల్లో మారుమవుతూ ఉంటుంది. సుప్రియ గారు, నందిని రెడ్డి గారు, గీత గారు, స్వప్న దత్ గారు, ఆల్ దీస్ విమెన్
వీఆర్ టుగెదర్, వీఆర్ వర్కింగ్. కనిపించేది నేను ఒక్కదాన్ని అవ్వచ్చు కనుక వాయిస్ ఆఫ్ విమెన్ అని చెప్పి ఆల్ ఆర్, ఇప్పుడు నీతో సహా ఐ వాంట్ ఎవ్రీబడి టు బీ అ పార్ట్. మీడియా అండ్ అలైడ్ మీడియా అందరం కలిపి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, అలైడ్ మీడియా అందరం కలిపి ఒక సపోర్ట్ గ్రూప్లో తయారయ్యాం. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీ, రానా. We are all together in this. The strength is resonating. We are reflecting our strength. So అది మనం చేయాల్సింది. ట్రూ, డెఫినెట్గా. ఏదున్నా మా వంతు బాధ్యతగా మేము కూడా మీతో చేతులు కలుపుతామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కామ్రేడ్. ఇందులోంచి వస్తేనే ఇది కనబడాలి. ఇది స్ట్రాటజిక్ పొజిషన్లో పెట్టాం. అంతకుముందు పక్క వాళ్ళు వాచ్మెన్ రూమ్ కట్టకముందు అక్కడి నుంచి కిటికీలో కనబడేది. అంటే కలర్ కాంబినేషన్ కూడా ఇలా మనం సుర్కి, మనం వాడిన ఈ ప్లాస్టర్కి వాడినటువంటి సుర్కి, సున్నం ఇటుక. ఓకే. ఇది దీనికి వాడిన సిమెంట్ ఆక్సైడ్ ఉంటుంది కదా, ఆ సిమెంట్ ఆక్సైడ్. ఇది పేడ. ఓకే. ఇది అలుకు. ఇది అలుకులో 2 రకాల రంగులు, అలుకులు. అంటే ఫినిషింగ్, ఆర్ట్ ఫినిషింగ్, ఇది ఫ్లవర్ కానీ అది కానీ వేస్ కానీ ఇది కానీ అద్భుతంగా వేశారు. నిజంగా ఆర్టిస్టే వచ్చి వేశారు అన్నట్టు. ఆర్టిస్టే, మరి చెల్లి ఆర్టిస్టే. అంటే ఆర్టిస్ట్ అంటే తను ఆర్కిటెక్ట్, కొంచెం చెయ్యి ప్రతిభ, మంచి ఆర్టిస్ట్. నేను కూడా ఆర్టిస్ట్నే. అవును కదా. ఇది ఇంకొక మన యాంకర్ ఫ్రెండ్ వింధ్య బొమ్మ గీసిస్తే కూర్చుని వేసింది, అది కూడా. ఓకే. సో వింధ్య వచ్చిందా ఇక్కడికి? వింధ్య అదే అదే. అదిగో తను భాను పేరుంది, మా చెల్లి పేరు. అరే ఇక్కడ రాశారు, ఆర్టిస్ట్ పేరుంది, చెల్లి పేరు. సో నైస్. రిజెక్టెడ్ పీసెస్ లాపత్ర అంటారండి, పనికిరాదు వాళ్ళకి. కనిపిస్తున్నాయి ఆ గీతలు, అదిగో క్రాక్స్ ఉన్నాయి. ఇవి అంటారు కానీ యాక్చువల్లీ చక్కగా యూస్ చేసుకోవచ్చండి. అవి నేను తెచ్చుకుని ఇలా ఉంటున్నటువంటి దీన్ని మనం పాలిష్ చేసాం. ఓహో, ఇది పాలిష్డ్. ఓకే ఓకే. ఎలా పాలిష్ చేస్తాను? ఇది బ్లాక్ కలర్ పాలిష్. నవ్ యూ టచ్ దిస్, యూ విల్ అండర్స్టాండ్ దిస్ ఇస్ స్మూత్ అండ్ సీల్డ్. అవును అవును. ఈ పాలిష్ ఎలా చేస్తానంటే బీస్ వ్యాక్స్, మామూలు రెగ్యులర్ మైనము. ఏంటి అది కూడా మీరే చేశారా? బీస్ వ్యాక్స్, రెగ్యులర్ మైనము, దెన్ వ్యాక్స్ పాలిష్. రుద్దుగా ఇట్ బికమ్స్ సాఫ్ట్ అండ్ స్మూత్ అనమాట. అలాంటి రాయిని ఇలా చేశారనమాట మీరు. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. నవ్ యూ సీ దిస్ ఇస్, అది టైం తీసుకుంటుంది కొన్నాళ్ళు, అది లోపలికి పీల్చుకుంటుంది. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. ఇది కాచి పక్కన పెట్టుకుని పెద్ద బాక్స్లో పెట్టుకుని ఎప్పటికప్పుడు మెల్ట్ చేసుకుని ఇదంతా కూడా అలా పాలిష్ చేద్దాం అనుకున్నాం. ఇది పాలిష్ చేసేసరికి టైం అయిపోద్దని